మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మేము ఇప్పుడు పాటలు పాడుట, వాక్యం ధ్యానించుట మాకెంతో ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ పొందుమని, రావాల్సిన బిడ్డలను కూడా సకాలంలో నడిపించమని యేసయ్య నమ్మకమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రా బాబు, నువ్వు కూడా రావయ్యా. మీ రాక నా పోక. ఓకే. పాట సంఖ్య 641, పాత దాంట్లో 628. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగేదా. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాగజేసెదము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలచెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలచెదము. అతి శీఘ్రముగా ఉత్సాహముతో రాజమార్గమును చూపెదము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము. ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ ఎల్ల వేళలందు చాటెదము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము.
యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హర్షింతుము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. పాట సంఖ్య 627, పాత దాంట్లో 614. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. 627 కొత్త దాంట్లో, పాత దాంట్లో 614. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగానుదయించి, ప్రకాశముగానుదయించి. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు దయా, రాజులు నీదు దయా కాంతికి వచ్చేదారు. కాంతికి వచ్చేదారు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. జనముల ఐశ్వర్యము, జన
ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును, నీ యొద్దకు వచ్చును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. దేవదారు సరళ గొంజి చెట్లు నా ఆలయమునకు, దేవదారు సరళ గొంజి చెట్లు నా ఆలయమునకు తీబడును నాదు పాద, తీబడును నాదు పాద. స్థలము మహిమా పరచెదను, స్థలము మహిమా పరచెదను. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగజేతున్, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగజేతున్. బహుతరములకు సంతోష, బహుతరములకు సంతోష కారణముగా చేసెదను, కారణముగా చేసెదను. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నికలేని వాడు, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును, బలమైనట్టి జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగానుదయించే, ప్రకాశముగానుదయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది.
ఉన్నది. పాట సంఖ్య 640. 640 కొత్త దాంట్లో, పాత దాంట్లో 627. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకునేవే. 640 కొత్త దాంట్లో, పాత దాంట్లో 627. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. అంధకార జీవితమునకు వెలుగుడెచ్చెను తానే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే. సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. తప్పిపోతివి గతమందు, తప్పుదారిని నడచితివి. తప్పిపోతివి గతమందు, తప్పుదారిని నడచితివి. తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచ్చెను. తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచ్చెను. ఎంతైనా స్మరించు నీవు వింతైన తన ప్రేమన్. ఎంతైనా స్మరించు నీవు వింతైన తన ప్రేమన్. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాప
రక్తముతో నీ పాపము క్షమించే, నీ ఉల్లము ఆయన కాలయమి జ్ఞాపకముంచుకొనుము. నీ ఉల్లము ఆయన కాలయమి జ్ఞాపకముంచుకొనుము. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. ఎవరతని సేవించెదరో ఫలమొందెదరంతమందు. ఎవరతని సేవించెదరో ఫలమొందెదరంతమందు. ఇతరులకు లేనాటి ఆ ఘనతను నీకిచ్చే, ఇతరులకు లేనాటి ఆ ఘనతను నీకిచ్చే. కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని. కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. బైబిల్ కోరస్ పాడుకుందాం. బల్లె బల్లె మాట బంగారు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట.
ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మహోన్నతుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి, సకల ఆశీర్వాదన కారణభూతమైన దేవ, ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో సర్వమును సృజించిన సృష్టికర్తమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరచుట్లో, నేను మహింపరచుట్లో, కీర్తించుట్లో, ఆరాధించుట్లో మీరు ఎంతగానో సహాయపడినందుకై స్తోత్రాలు. దయలు మా తండ్రి, తిరిగి ఈ రాత్రి వార కార్యక్రమంగా మరి భవిష్యత్తు కొరకై నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఈ దినం కూడా మరి 16వ అధ్యాయం ప్రారంభించుంటుండగా నాకును మాకును అందరికి కావాల్సినటువంటి వాకులు అనుగ్రహించండి. అనేకమైన సత్యాలు తండ్రి మీరు మాకు వెల్లడి చేస్తున్నందుకే నీకు వందనాలు. ఆ రీతిగా ప్రభువా మరి విని విడిచిపెట్టకుండా వాటిని అభ్యసింప చేయనట్లుగాను మాకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ యొక్క దాసుడు బలహీనుడు, శక్తిహీనుడు, ఎన్నిక లేనివాడు కాబట్టి మీ మీద ఆధారపడుతున్నాం. మీ యొక్క ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం. వాక్యము నీది, సన్నిధి నీది, ప్రజలు నీవారు, సమస్తము నీవి. నేను వట్టివాడును, మట్టివాడును, దీనులను, దరిద్రులను, పెండ కుప్పల మీద పురుగు వంటి వాడినని నన్ను నేను తగ్గించుకుంటూ ఈ నాన్న హెచ్చిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, గణపరుస్తూ వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే మీ ఏర్పాట్లో మార్గ మధ్యలో సగం నడిపించే మహిం పొందండి. కరెంటు, మైకు, లైటు, లైవ్ సమస్తం కూడా మీ స్వాధీనించుకుని మీరే మహిం పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మనము అపోస్తల కార్యములో మరి ప్రారంభించి దాదాపుగా 15 అధ్యాయాలు మనం ముగించుకున్నాము. ఈరోజు 16వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. అపోస్తల కార్యము 15వ అధ్యాయం మనము గత వారం ముగించుకుని ఈరోజు 16వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తున్నాం. 16వ అధ్యాయంలోకి వస్తున్నాము అనగానే మరొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక 16వ అధ్యాయానికంటే ముందు 15వ అధ్యాయంలోనే పౌలు గారి యొక్క 2వ ప్రయాణము ప్రారంభమైంది అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 15వ అధ్యాయంలో ఎక్కడ ప్రారంభమవుతుంది? మొదటి ప్రయాణం ఎక్కడ చెప్పండి? మొదటి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? 13వ అధ్యాయము 4వ వచనం నుండి 14వ అధ్యాయము 26వ వచనం వరకు మొదటి ప్రయాణం అయిపోయింది. కనుక 13, 14 అధ్యాయాల్లో సింపుల్గా చెప్పాలంటే. తర్వాత ఇప్పుడు 2వ ప్రయాణము 15వ అధ్యాయము 40వ వచనంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు 15వ అధ్యాయం 40తో ప్రారంభమయ్యి 18వ అధ్యాయము 22వ వచనంతో ముగుస్తుంది. ఇది 2వ ప్రయాణం. అంటే ఇప్పుడు 16వ అధ్యాయం అనగానే మనము దేంట్లో ఉన్నాము? పౌలు గారి 2వ ప్రయాణము అనే విషయం కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అంటే 16వ అధ్యాయమే కాదు, ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది 15వ అధ్యాయంలోనే ప్రారంభమైంది. చూడండి, 15వ అధ్యాయం 40వ వచనం. 15వ అధ్యాయం 40వ వచనం. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడి బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఆ పై వచనాల్లో వాళ్ళు వెళ్ళక ముందు విడిపోయారని చూసుకున్నాం. కనుక వేరైపోయారు బర్నబా, పౌలు. కనుక ఎందుకు వేరైపోయారు కూడా గత వారం మనం చూసాం. మార్క్ విషయంలో ఇద్దరు కూడా విభేదించి వేరైపోయారు. దానికంటే ముందు 36వ వచనం కూడా ఒక మాట చదువుతాం. 36 కూడా చూడండి, 15వ అధ్యాయం 36. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములో ప్రభువాక్యం ప్రచురపరిచితమో ఆయా పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనేను. కాబట్టి రెండవ ప్రయాణము అనగానే మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు అదే ప్రాంతాలకు రెండోసారి వెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఇది ఫాలో అప్ మినిస్ట్రీ. మొదటిసారి వెళ్ళి సువార్త చెప్పారు కనుక ఇప్పుడు వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలాగుందో తెలుసుకుందామని బయలుదేరాలనుకున్నారు. 2వ ప్రయాణం. కాబట్టి ఇప్పుడు 16వ అధ్యాయం అనగానే 15వ అధ్యాయంలోనే పౌలు గారి యొక్క 2వ ప్రయాణము ప్రారంభమైంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ 16వ అధ్యాయం వచ్చాం కాబట్టి ఇప్పుడు 16వ అధ్యాయము అనగానే ఆల్రెడీ మనం పౌలు గారి యొక్క
రెండవ ప్రయాణంలో ఉన్నామనే సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, 16 అధ్యాయం మొత్తం కూడా మనకి 40 వచనాలు మనకు కనబడుతున్నాయి. 16 అధ్యాయంలో 40 వచనాలు. దీన్ని మనము 6 ముఖ్యమైన భాగాలుగా మనము డివైడ్ చేసుకుంటాం. అపోస్తల కార్యములు 16 అధ్యాయం మొత్తం మనకు 40 వచనాలు కనబడుతున్నాయి. దీన్ని మనము 6 ముఖ్యమైన భాగాలుగా విభజించుకుని మనం ధ్యానం చేస్తాం. మొదటిది అపోస్తల కార్యములు 16 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. రెండవది వచ్చేసి 16 అధ్యాయము 6 నుంచి 10 వచనాలు రెండవ సంగతి. మూడవ సంగతి వచ్చేసి అపోస్తల కార్యం 16 అధ్యాయం 11 నుండి మనం గమనించామంటే 15 వచనాలు. నాలుగో సంగతి అపోస్తల కార్యములు 16 అధ్యాయం 16 వచనం నుండి 24 వచనం వరకు. ఇది నాలుగో సంగతి. ఐదవది అపోస్తల కార్యములు 16 అధ్యాయం 25 నుంచి 34. ఆఖరిది 16 అధ్యాయము 34 నుంచి 40 వచనాలు. కాబట్టి మొత్తం మనము ఈ అధ్యాయాన్ని మనము 6 ముఖ్యమైన భాగాలుగా మనము డివైడ్ చేసుకున్నాం. కాబట్టి అది ఈ 6 సంగతులు కూడా మనము ధ్యానం చేయనంటున్నాం. మొదటి 5 వచనాల్లో ఒక సంగతి, తర్వాత 6 నుంచి 10 వచనాల్లో రెండవ సంగతి, 11 నుంచి 15 వచనాల్లో మూడవ సంగతి, 16 నుంచి 24 వచనాల్లో నాలుగో సంగతి, 25 నుంచి 34 వచనాల్లో ఐదవ సంగతి, 34 నుంచి 35 క్షమించండి, ఇది 35 నుంచి 40. ఇది 35 నుంచి 40 వచనాలు 6వ సంగతి మనం చూడబోతున్నాం. కాబట్టి 16 అధ్యాయం అనగానే పౌలు గారి యొక్క రెండవ ప్రయాణములో మనము కొనసాగుతున్నాము అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు 16 అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 16 అధ్యాయం. ఈ 16 అధ్యాయం వచ్చినప్పటికీ పౌలు ఏ ప్రాంతాల్లో ఉన్నాడంట? 40-41 వచనాలు చూడండి. 40-41 వచనాలు పైన పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయొచ్చు. కనుక ఇప్పుడు పౌలు రెండో ప్రయాణం కూడా ప్రారంభించింది అంతియోక్య నుండి. రెండో ప్రయాణం కూడా ఎక్కడి నుంచి ప్రారంభించారు? అంతియోక్య నుండి. మొదటి ప్రయాణం కూడా అంతియోక్య నుండి ప్రారంభించి అంతియోక్యతను ముగుస్తుంది. కనుక రెండో ప్రయాణం కూడా అంతియోక్య. కానీ లెటర్ తీసుకొచ్చారు. 15 అధ్యాయం మనం చూసాం. 15 అధ్యాయంలో అందరూ కూడా అంతియోక్య నుంచి యెరూషలేం పోయారు. అన్ని జనుల గురించినటువంటి ఒక లెటర్ రాశారు కదా, ప్రతిపాదన. అది తీసుకుని వచ్చారు, సంఘంలో చదివారు. ఆ తర్వాత వచ్చినటువంటి వారు కొద్ది దినాల నుండి వెళ్ళిపోయారు. ఆ అంత్యోక్య నుంచి ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నారు? పౌలు బర్నబాలు బయలుదేరి వెళ్ళాలనుకున్నారు. వాళ్ళ మధ్య వివాదం వచ్చేసి వేరైపోయారు. అదే అంత్యోక్య నుంచి ఎన్ని టీములు పోతుందని చెప్పుకున్నాం పోయిన వారము? 2 టీములు బయలుదేరుతున్నాయి. పౌలుది ఒక టీము, పౌలు ప్లస్ పౌలుతో పాటు ఎవరున్నారు? శీల ఉన్నాడు. కనుక ఈ శీల ఎక్కడి నుంచి వచ్చాయంటే గత వారం కూడా చెప్పుకున్నాం. బహుశా ఆయన యెరూషలేం నుంచి వాళ్ళతో పాటు వచ్చాడు కాబట్టి శీలని పౌలు పెట్టుకున్నాడు. బర్నబా ఏమో మార్కును పెట్టుకున్నాడు. 2 టీములు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి? అంత్యోక్య నుంచే. కనుక ఇద్దరిని పంపిస్తుంది అదే సంఘం. కాబట్టి వాళ్ళ మధ్య మనల కొట్లాట్ల కలహాలు ఏమీ లేవు. కనుక ఇద్దరు సమాధానంగానే పోతున్నారు. కానీ నీ పరిచయం నువ్వు చేయి, మాది మేము చేస్తాం అన్నట్టుగా పౌలు వెళ్ళాడు. కనుక అలా బయలుదేరి పౌలు వచ్చిన ప్రాంతాలు పౌలు ప్రయాణం. కాబట్టి ఇప్పుడు చూడండి, రెండో ప్రయాణం కూడా మనకి అర్థమవుతుంది. అంత్యోక్య, ఇది సిరియా దేశంలోని అంత్యోక్య. అంత్యోక్య నుంచి చూడండి కిలికియా అన్నట్టు కనబడుతుంది. కిలికియా దేశం అంటే అంత్యోక్య నుంచి సెలూకయ మీదుగా కిలికియా. కనుక కిలికియా ప్రాంతాలు ఇలా కొనసాగుతుంది ఇప్పుడు రెండో ప్రయాణం కూడా. కిలికియా ప్రాంతము తర్వాత ఎక్కడంట? కిలికియా దేశముల ద్వారా సంచారము చేసి ఎడకొచ్చాడు పౌలు? దెర్బేకు వచ్చాడు. చూడండి, అంత్యోక్య నుంచి సెలూకియా నుంచి కిలికియా దేశం ద్వారా ఎడకొచ్చాడు? దెర్బేకి. కనుక
అంత్యోకులో ప్రారంభించి సెలూకయ ద్వారా కిలికియా ద్వారా దెర్బేకి వస్తున్నాడు. మొదటి ప్రయాణమేమో అంత్యోకుని సెలూకయకి వచ్చి ఓడ ఎక్కి కుప్రోకి వచ్చారు మొదటి ప్రయాణం. ఇది పౌలు గారి యొక్క ఏ ప్రయాణం అంటే ఓడ ప్రయాణం కాదు, రోడ్డు ప్రయాణం అని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, ఏ ప్రయాణం ఇది? ఇది రోడ్డు ప్రయాణం. కనుక అంత్యోక్య నుంచి సెలూకయ, కిలికి పర్వతాలన్నీ ఉంటాయి కిలికియా దేశంలో. ఇవన్నీ దాటుకుంటా ఇప్పుడు రోడ్డు ప్రయాణముగా పౌలు దెర్బేకి వస్తున్నాడు. కాబట్టి మొదటిసారి వెళ్ళినప్పుడేమో ఓడలో వెళ్ళాడు. ఇప్పుడు రెండో ప్రయాణము రోడ్డు ప్రయాణం గుండా పౌలు ప్రయాణం చేస్తున్నాడు అనే విషయం కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇది రెండవ ప్రయాణంలో రోడ్డు ప్రయాణం ప్రారంభం. కనుక అంత్యోకియా, సిరియా, కిలికియా, దెర్బే, లుస్త్రాకు ఇలాగా మరి వస్తాడు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, పౌలు ఇలాగ వస్తున్నప్పుడు పౌలు యొక్క సొంత ప్రాంతం అని చెప్పండి తార్స్. కాబట్టి పుట్టిన వాడు తార్స్ అన్నమాట. కనుక ఇలా దాటుకుంటా పౌలు ఇప్పుడు దెర్బేకి వస్తున్నాడు. 16 అధ్యాయం మనకు దెర్బే నుంచి 16 అధ్యాయం ప్రారంభం అవుతుంది. అంటే 15 అధ్యాయంలో అంత్యోకియాలో ఉన్నాడు. 15 అధ్యాయం 40 వచ్చేలో 40 వచ్చిన ఎక్కడున్నాడు పౌలు? కిలికియా దేశం సంచారం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 16 అధ్యాయం వచ్చినప్పటికి ఎక్కడికి వచ్చారు? దెర్బేకి వచ్చాడు. కనుక 15 అధ్యాయంలో అంత్యోకియా, 15 అధ్యాయం 47 వచ్చిన కిలికియా దేశం గుండా సంచారం చేసుకుంటే ఎక్కడికి వస్తున్నారంట? దెర్బేకి వస్తున్నాడు. 16 అధ్యాయం. ఇప్పుడు 16 అధ్యాయులు పౌలు దెర్బేకి ఉన్నాడు. ఈ దెర్బేకి రాడు ఎన్నోసారి? చెప్పండి, ఎన్నోసారి? రెండోసారి ఆల్రెడీ వెళ్ళాడు. కానీ పౌలు మొదటిసారి మనం చూసాం కదా, మొదటిసారి అంత్యోక్య నుంచి సెలూకయ, సెలూకయ నుంచి సలమి, కుప్ర నుంచి పాపు, సలమి, ఇలా తర్వాత పెర్గే, పంపులియా, పిసిది, అంత్యోక్య ఎంటర్ అయిపోయి ఇవన్నీ తిరిగిన ప్రాంతాలే. కానీ ఇప్పుడు రెండోసారి అక్కడి నుంచే ప్రారంభించి ఇప్పుడు రోడ్డు ప్రయాణంగా పౌలు వస్తున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు దెర్బేలో ఏం జరిగిందో మనం చూస్తాం. 16 అధ్యాయము అపోస్తల కార్యములు 16 అధ్యాయం. అపోస్తల కార్యములు 16 అధ్యాయము 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇప్పుడు పౌలు ఈ దెర్బే అనేటువంటి ప్రాంతానికి లుస్త్రాకు వచ్చాయంట. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చాను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. తర్వాత ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పౌలు తిమోతికి ఇక్కడే కనపడుతున్నాడా, ఇంతకు ముందు కనపడ్డా? చెప్పండి, పౌలు తిమోతి ఎంత అవుతుంది? పౌలుకి ఎక్కడైనా ఇంతకు ముందు కూడా చూసామా? ఇక్కడే. అంటే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. మొదటి శతాబ్దంలో 2వ తరం క్రైస్తవం ప్రారంభమవుతుంది. చెప్పండి, మొదటి శతాబ్దంలో ఇది ఎన్నవ తరము? తిమోతి వాళ్ళంతా ఏ తరానికి చెందిన వాళ్ళు? 2వ తరము క్రిస్టియానిటీ, సెకండ్. కనుక వాళ్ళు మొదటి తరం అయితే ఇంకో తరం తయారవుతుంది నెక్స్ట్ పరిచర్యకి, గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ విషయం 16 అధ్యాయం వచ్చినప్పటికీ ఇంకా తిమోతి, తీతు వీళ్ళంతా, తీతు గురించి ఇక్కడ అపోస్తలుల కార్యం రాయిపోయిన పత్రికలో చెప్తాడు. కనుక ఈ తిమోతి, తీతు వీళ్ళంతా పౌలుకి చెప్పండి ఎన్నో జనరేషన్ అవుతారు? సెకండ్. కాబట్టి మొదటి శతాబ్దంలో 2వ తరానికి చెందినటువంటి క్రైస్తవులుగా మనకు తిమోతి కనబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు బక్సింగ్ గారు వెళ్ళారు. బక్సింగ్ గారితో ఉన్న వాళ్ళందరూ చాలామంది, కొద్దిమంది ఉన్నారు. అదంతా ఒక తరం అనుకున్నాం. నెక్స్ట్ వాళ్ళ తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ అన్నమాట. అట్లాగా ఇప్పుడు వీళ్ళు 2వ తరానికి చెందిన క్రైస్తవ జాబితాలోకి వస్తారు. ఎవరు? పౌలు, తీతు, ఇలా మిగతా వాళ్ళంతా కూడా. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకుందాం. కాబట్టి మొదటి శతాబ్దంలో 2వ తరానికి చెందిన క్రైస్తవ్యం ప్రారంభమవుతుందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు పౌలు దెర్బేకు లుస్త్రాకు రాగానే అక్కడ తిమోతిని ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ఇప్పుడు తిమోతి గురించి చూసామంటే తల్లి ఎవరంట? యూదురాలు. తండ్రి ఎవరు చెప్పండి? గ్రీస్ దేశస్థుడు. కనుక గ్రీస్ దేశస్థులు ఏం కోరుతున్నారు? యూదులు ఏం కోరుతున్నారు? 1 కొరింథీ పత్రిక పౌలు రాస్తుంటాడు. 1 కొరింథీ పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22. యూదులు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదగుచున్నారు. చెప్పండి, యూదులకి ఏం కావాలంట? యూదులకి ఏం కావాలి? జ్ఞానం కాదు. ఆకాశాన్ని మన్నాన్ని కురిపించు, బండ్లను నీళ్ళు రప్పించు, సముద్రాన్ని పాయలుగా చేయి. ఇదంతా ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు కాదు. కనుక
ఇవి ఏం కోరేవాళ్ళు? సూచక్రియలు చేయాలి, అద్భుతాలు చేయాలి, మహత్కార్యాలు చేయాలి. ఎవరికి? యూదులకి. కాబట్టి వాళ్ళు అవి కోరుతున్నారు. గ్రీస్ దేశస్తులు ఏమేమి కోరుతున్నారంట? జ్ఞానం. అందుకే మనం చరిత్రలో చూస్తాం, అరిస్టాటిల్ ఇలాగ వీళ్ళంతా ఎవరు? తత్వవేత్తలు, ఫిలాసఫీస్ అందరు ఎక్కడ ఉంటారు? వాళ్ళంతా ఎక్కడ ప్రారంభమయ్యారు? గ్రీసులోనే. కనుక ఇక్కడ ఇదే దానికి ప్రారంభం ఇదే. కనుక తత్వవేత్తలకు ప్రారంభం కనుక గ్రీస్ దేశమే. కాబట్టి చాలామంది తత్వవేత్తలు వచ్చారు. అరిస్టాటిల్, ఇంకా మనం చూస్తాం ఇలాగా మానవుడి సంఘజీవం అని చెప్పాడు. ఇలా చాలామంది మనకి ఫిలాసఫీస్ అందరూ కనబడేది ఎక్కడ? గ్రీస్ దేశంలోనే. కాబట్టి అంటే గ్రీస్ దేశస్తులు వాళ్ళకి జ్ఞానం కనుక వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు, బాగా చదువుకున్నవాళ్ళు కనుక మంచి మంచి కాలేజెస్ అక్కడ ఉండేవి. కనుక అందుకే ఇప్పుడు తిమోతి విషయం చూసినప్పుడు మరి తిమోతి యూదుడా లేకుంటే గ్రీస్ దేశస్తుడా? చెప్పండి. తిమోతి యూదుడా గ్రీస్ దేశస్తుడా? సగం యూదుడు, సగం గ్రీస్ దేశస్తుడు. చెప్పండి. సగం యూదుడు. తల్లి ఎవరు? ముందు కూడా చెప్పాం, మన అపోస్తల కార్యాలయం మనకు సగం యూదులు కనబడతారని చెప్పా. సగం యూదులు ఉన్నారు, పూర్తి యూదులు ఉన్నారు, యూదేతల అన్ని జనులు కూడా ఉన్నారు. ఈ మూడు జాబితాలు. ఇప్పుడు తిమోతి ఏ జాబితాకు వస్తాడు? పూర్తి యూదుడైతే కాదు. కనుక అంటే సగం యూదుడు అన్నట్టు. కనుక ఎందుకంటే తల్లేమో విశ్వసించిందంటే ఆ ధర్మశాస్త్రం తల్లికి తెలుసు, ధర్మశాస్త్రానికి నిష్ఠత కుమారుని పెంచింది. కాబట్టి తిమోతి మనకి సగం యూదుడే కనబడతాడు. కనుక సగం యూదుడుగా. మరి తిమోతి తండ్రి గురించిన ప్రస్తావన మనకు బైబిల్లో ఎక్కడ కూడా లేదు. కనుక ఆయన సంగతి ఏంటనే విషయాలు మనకు ఏమి చెప్పలేదు. కాబట్టి ఆయన గురించి మనం పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. కనుక ఆయన గురించి వెతకాల్సిన పని లేదు. ఆయన గురించి రాయబడలేదు. కానీ మరి తిమోతిని పెంచే విషయంలో బాధ్యత వహించింది ఎవరంట? తల్లి. కనుక ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి? ఈ తిమోతి తల్లి పెంచిందనే సంగతులు మనకి ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ? తిమోతి పత్రికల్లో. అందుకే చెప్పాము మొదట, అపోస్తలుల కార్యం అర్థం కావాలంటే మనకు దేంతో సంబంధం ఉండాలని చెప్పాము? పత్రికలతో ఖచ్చితంగా సంబంధం ఉండాలి. కనుక ఇప్పుడు ఈ తిమోతి యొక్క డీటెయిల్స్ అన్నీ మనకి ఎక్కడ లేవు. కనుక తిమోతి అనే శిష్యుడు ఉన్నాడు, తల్లి యూదురాలు, కానీ తండ్రి గ్రీసెస్ అని 2 మాటలు చెప్పేశాడు 3 వచనాల్లో. కానీ తిమోతి చరిత్ర అంతా మనకి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? తిమోతి పత్రికల్లో. అందుకే తప్పనిసరిగా అపోస్తలుల కార్యాలన్నీ దేన్ని కనెక్ట్ అయి ఉంటాయి? పత్రికలు కనెక్ట్ అయి ఉంటాయి. కనుక పత్రికలు కానీ ఖచ్చితంగా పత్రిక మీద అవగాహన ఉండాలి. కనుక పత్రికలు వద్దులనుకుంటే మనకి అర్థం కావు. కాబట్టి ఇప్పుడు తిమోతి యొక్క తండ్రి గ్రీస్ దేశస్తుడు, కానీ అతని గురించి రాయబడలేదు. తల్లి యూదురాలు. కానీ తల్లి ఎలా పెంచిందంట ఆయన్ను చూడండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి చదువుకున్నాము, బాగుంటుంది. 3 నుంచి. 1 తిమోతి చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, క్షమించండి, 2వ తిమోతి పత్రిక 3 నుంచి 5 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి, చదవండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి. నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందు నా నిష్కల్పణ విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. అందరూ చదవండి ఆ మాట. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్న నేను రూఢిగా నమ్ముచున్నాను. కానీ ఇప్పుడు తిమోతి పత్రిక రాస్తూ అంటాడు, తిమోతి నీ సంగతి అంతా నాకు తెలుసు, మీ అమ్మ సంగతి కూడా నాకు తెలుసు, మీ అమ్మమ్మ సంగతి కూడా నాకు తెలుసు. పౌలు రాస్తూ ఉంటాడు. కనుక ఎందుకు? మొట్టమొదట ఈ విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? నీలోకి రాకముందు మీ అమ్మమ్మలోకి వచ్చింది, లోయలోకి. ఆ తర్వాత నీ తల్లి యునికేలోకి వచ్చింది. ఆ తర్వాత యునికేలో నుంచి నీలో కూడా వచ్చింది. నాకు హెబ్రోన్ సహవాసం ఎట్లా పరిచయం అంటే, మొట్టమొదట మా అమ్మమ్మ నమ్ముకుంది. కనుక మా అమ్మమ్మ వెళ్ళేది హెబ్రోన్కి. మంగళగిరి అని చెప్పేసి విజయవాడ దగ్గర మంగళగిరి అని మా అమ్మమ్మ వాళ్ళే ప్రారంభికులు. అప్పుడు మంగళగిరిలో ఉండేవాళ్ళు. మంగళగిరిలో మందిరం లేదు. మందిరం లేకపోతే సర్ది కట్టుకుని ఆ దినాల్లో కనుక సర్ది కట్టుకుని విజయవాడ వెళ్ళేవాళ్ళు. కనుక బెంజమిన్ గారని ఇప్పుడు జోసఫ్ అన్న వాళ్ళ నాన్నగారు కనుక ఆ బెంజమిన్ అంకుల్ ఉండేవాళ్ళు.
అక్కడికి సర్ది కడుకుని పోతా ఉండగా నెమ్మది ఇక్కడ ప్రారంభించారు పరిచర్య మంగళగిరిలో. అప్పుడు ఊర్లో ఉన్న పేడంతా తీసుకొచ్చి తడికలన్నీ పెడితే అవన్నీ అలికేవాళ్ళు అంటే నీట్గా చేసేవాళ్ళు కనుక ఆరంభ దినాల్లో. అట్లా మా అమ్మమ్మ కనుక విజయవాడ నడుచుకుంటూ పోయి వాళ్ళ ప్రాంతంలో మందిరం ఏర్పడింది. మా అమ్మమ్మతో పాటు అప్పుడు మా అమ్మ చిన్నదన్నమాట కనుక మా అమ్మ కూడా పోయేది అమ్మమ్మతో పాటు. అమ్మ కూడా నమ్ముకుంది. అమ్మ నమ్ముకున్న తర్వాత అమ్మతో పాటు నేను కూడా మ్యారేజ్ అయిపోయింది. మా అమ్మ ఉండే స్థలంలో మందిరానికి మా అమ్మ నన్ను కూడా తీసుకుపోయింది. కాబట్టి ఇప్పుడు మా అమ్మమ్మతో ప్రారంభమైంది మాకు హెబ్రోన్. కాబట్టి మా అమ్మమ్మ వెళ్ళింది, మా అమ్మమ్మతో పాటు వాళ్ళ కూతుర్ని మా అమ్మని తీసుకొని పోయింది, మా అమ్మ ఏమో నన్ను తీసుకుని పోయింది. కాబట్టి ఇప్పుడు తిమోతి సంగతి అట్లేగా ఉంది. కనుక మొత్తం వాళ్ళ అమ్మమ్మ నుంచి వాళ్ళ తల్లి యూనోకిలో నుంచి తిమోతిలోకి. కాబట్టి అంటే ఇక్కడ మనం ఒక పాఠం ఏం నేర్చుకోవాలంటే తిమోతి తండ్రి గురించి రాయబడలేదు, కానీ తిమోతి కుటుంబం ఎంత భక్తి గల కుటుంబం అయితే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె గురించి రాయబడింది, మీ అమ్మమ్మలో నా విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం మీ అమ్మలో కూడా వచ్చింది, దాంట్లో నీలో కూడా వచ్చింది. అంత మాత్రమే కాదు, చిన్న వయసులోనే తిమోతి ఎట్లా పెంచారంట అది కూడా చెప్పాడు. చూడండి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటిని నిలకడగా ఉండు. తిమోతి గంట పరిశుద్ధ లేఖనాలు ఎప్పుడు తెలుసంట ఆయనకు? చెప్పండి, ఎప్పుడంట? బాల్యంలోనే. కాబట్టి ఇప్పుడు మనకేం అర్థం కావాలి ఇక్కడ? మన పిల్లలకు కూడా పరిశుద్ధ లేఖనాలు ఎప్పుడు తెలియాలి? యవన వయసు వచ్చినప్పుడు కాదు. కనుక అంటే బాల్యములోనే తిమోతికి పరిశుద్ధ లేఖనాలు తెలుసు అంటే తిమోతిని ఎలా పెంచి ఉండాలి వాళ్ళు. కాబట్టి ఆలోచించండి. కాబట్టి బాల్యములోనే తిమోతికి లేఖనాలు తెలుసు, పరిశుద్ధ లేఖనాలు చిన్న వయసులోనే. ఎందుకంటే అమ్మమ్మ నమ్ముకుంది, వాళ్ళ అమ్మ నమ్ముకుంది. కాబట్టి వాళ్ళు చిన్న వయసులోనే పరిశుద్ధ లేఖనాలతో పెంచుతున్నారు. అలా పెంచబడే తిమోతి ఒట్టొట్టి తిమోతి కాదు. కనుక చిన్న వయసులోనే బాల్యము నుండి అతనికి వాక్యము నేర్పించినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం కూడా మన పిల్లలకు దేవుని యొక్క వాక్యం ఎప్పుడు చెప్పండి? బాల్యములోనే. అందుకే బాల్య దినములందు నీ సృష్టికర్తనకు స్మరణకు తెచ్చుకున్నాడు ప్రసంగి 12వ అధ్యాయంలో. కాబట్టి బాల్యములోనే చిన్న వయసులోనే మన పిల్లలకు మన దేవుని యొక్క వాక్యాలు నేర్పించాలి అనేది ఒకటైతే, రెండో సంగతి ఏంటంటే ఇక్కడ తిమోతి తండ్రి గురించి రాయబడలేదు. కాబట్టి ఎవరి గురించి రాయబడింది? తల్లి గురించి, అమ్మమ్మ గురించి. ఇంట్లో ఎవరైతే భక్తిగా ఉంటారో, బహుశా తండ్రి ఎక్కువ భక్తిగా ఉన్నాడు అనుకోండి, పిల్లలు తండ్రి సంరక్షణలో పెరిగేది మంచిది. కనుక వాళ్ళ తండ్రి భక్తిగా తక్కువ ఉండి తల్లికి భక్తి ఎక్కువ ఉందనుకోండి, తల్లి యొక్క పెంపమ్మకులు ఉండే పిల్లలు మంచిది. అంటే అర్థం ఏంటి? కనుక కుటుంబంలో భార్య భర్తలుగా ఎవరు ఎక్కువ స్పిరిచువల్గా ఉంటారో, ఆత్మీయంగా ఉంటారో వాళ్ళ దగ్గర పిల్లలు పెరిగితే ఇలాంటి తిమోతిలాగానే అవుతారు. ఎందుకంటే ఇప్పుడు తిమోతి తండ్రి గురించి రాయబడలేదు కాబట్టి ఇప్పుడు తిమోతి తండ్రి దగ్గర పెరగలేదు. ఎవరి దగ్గర పెరిగాడు? భక్తి కలిగినటువంటి అమ్మమ్మ తల్లి దగ్గర పెరిగాడు. కాబట్టి ఎంత గొప్పవాడు అవుతున్నాడు, చిన్న వయసులో నేర్పించాడు. అంటే ఎవరైతే ఆత్మీయ అంటే మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. కనుక మేము భార్యగా మాకు విశ్వాసం లేదా భర్తగా మాకు విశ్వాసం అనుకోవద్దు. కొంచెం వ్యత్యాసం ఉంటుంది ఎక్కడో దగ్గర. కనుక కొంతమంది పూర్తిగా దేవుళ్ళు ఉంటారు, ఏం పర్లేదు. కొంతమంది టేక్ డీస్ తీసుకొని ఉంటారు, 2 ఉంటాయి. అందుకే చెప్తున్నా, ఇప్పుడు తిమోతి ఎట పెంచారు వాళ్ళు? ఎవరు భక్తిగా ఆత్మీయంగా ఉంటారో వాళ్ళ దగ్గర పిల్లలు పెరిగేది మంచిది అనే విషయం మనము తిమోతి ద్వారా నేర్చుకున్నాం. ఎందుకంటే తండ్రి సంరక్షణలోటుగా రాయబట్టలేదు కనుక తల్లి తీసుకున్న బాధ్యత. తల్లి కూడా ఎంతకు తీసుకుందంటే చిన్న వయసులోనే అతనికి లేఖనాలన్నీ కూడా నేర్పించింది. కానీ లేఖనాలన్నీ నేర్పించింది. లేఖనాలే కాదు కనుక భక్తులు పెంచింది. కనుక భక్తులు పెంచడమే కాకుండా చిన్న వయసులోనే అతను మంచి పేరు కూడా పొందినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇదంతా తిమోతి యొక్క చరిత్ర మనకు అర్థమవుతుంది. కాబట్టి పౌలు దెర్బేకులు వస్తాకు రాగానే తిమోతి కనపడుతున్నాడు. వాళ్ళ తల్లి యునికే కనపడుతుంది, వాళ్ళ అమ్మమ్మ యునికే కనపడుతుంది, లోయి కనపడుతుంది, వాళ్ళ తల్లి యునికే కనపడుతుంది, తిమోతి కనపడుతున్నాడు. వీళ్ళంతా కూడా ఇప్పుడు లుస్త్రా దెర్బేలో పౌలుకు తటస్థమయ్యారు, కనపడ్డారు. కాబట్టి ఇవన్నీ మనకి ఏమర్థమవుతున్నాయి అంటే
మనం కూడా మన పిల్లల విషయంలో అలాంటి వైఖరి ఉండాలి. కాబట్టి చిన్న వయసులోనే లేఖనాలు మనం వాళ్ళకి నేర్పాలి. రెండోది, ఎవరు ఆత్మీయంగా ఉంటారో వాళ్ళ దగ్గర పిల్లలు పెరిగేది మంచిది. కాబట్టి ఇప్పుడు అది అట్లా ఉండటమే కాకుండా ఈ తిమోతి గురించి మనం చూసామంటే ఇప్పుడు ఏం జరుగుతుంది తిమోతి గురించి 16వ అధ్యాయము చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. అతడు 2వ వచనం 16:2. అతడు లుస్త్రలోను ఈకోనీలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. కాబట్టి ఇప్పుడు తిమోతి గురించిన సాక్ష్యం మనం చూస్తాం. తిమోతి గురించి ఎలాంటి సాక్ష్యం ఉందంటే అతడు లుస్త్రలో కానీ ఈకోనీలు కానీ ఆ ప్రాంతంలో దెర్బేలే కానీ, కనుక ఇవన్నీ దగ్గర ప్రాంతాలే కదా, దెర్బే, లుస్త్ర, ఈకోనియా, ఈ ప్రాంతాలన్నిటిలో కూడా తిమోతి గురించి అందరికి తెలుసంట. ఏమని తెలుసు తిమోతి గురించి? చాలా మంచివాడు. చాలా మంచివాడు అంటే రాముడు మంచి బాలుడు అంటే అది సూక్తిలాగా ఒట్టిగా బాలుడేది కాదు. ఒట్టిగా మంచివాడు అవడం అర్థం ఏంటి? భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎంతో చిన్న వయసు నుంచే ఎదిగినవాడు. ఈ సంగతి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసు. కనుక చిన్న వయసులోనే మంచి పేరు, సాక్ష్యం కలిగిన ఒక యవనస్తుడిగా మనకు అర్థమవుతున్నాడు. చెప్పండి, తిమోతి ఏ స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు తిమోతి? చెప్పండి, యవనస్తుడు. కనుక యవనస్తుడైనా తిమోతి పత్రిక రాస్తూ చూడండి ఏమంటున్నాడు. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. పౌలు తిమోతికి పత్రిక రాసినప్పుడు అతడు యవనస్తుడని సంబోధిస్తాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. కాబట్టి తిమోతికి రాస్తా అంటాడు, తిమోతి నీ యవనస్తుడిగా ఉన్నావు కాబట్టి నీ యవనాన్ని బట్టి ఎవడు ఉంచకుండా చూసుకో. మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసములు కానీ, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఆలోచించండి, సంఘములో యవనస్తులు విశ్వాసాలు మాదిరిగా ఉండాలా? విశ్వాసులు యవనస్తులు మాదిరిగా ఉండాలా? చెప్పండి. సంఘాలు జనరల్గా ఏమంటాం? అంకుల్ని చూసి నేర్చుకోరు ఎంత విశ్వాసము, ఆంటీని చూసి నేర్చుకోరు అంటాం. అంటే చెప్పండి, జనరల్గా విశ్వాసం ఎక్కువ ఉండే ఏమనుకుంటాము? అంకుల్ ఆంటీ పెద్దవాళ్ళు అనుకుంటాం. ఇక తిమోతి పత్రిక రాస్తూ అంటాడు, నువ్వు యవనస్తుడిగా ఉండి నువ్వెట్టా ఉండాలి సంఘానికి? సూపర్ డిగ్రీ కాదు. కనుక యవ్వన కాలములోని అందరూ కూడా అమ్మ తిమోతి అనే బాబులాగా ఉండాలి అని అనుకునేట్టుగా ఉండాలి. నువ్వు పవిత్రత కానీ అంటే చాలాసార్లు అందుకే ఆరాధన అనగానే కొన్ని సంఘాల్లో కొన్ని స్పెషల్ మీటింగ్ పోయినప్పుడు మొట్టమొదటి ప్రిఫరెన్స్ అసలు యవనస్తులకి ఇస్తారు. కొన్ని సంఘాల్లో యవనస్తులు చేసిన తర్వాత పెద్దవాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడు పాత రికార్డు వేస్తారులే అని చెప్పేసి పెద్దవాళ్ళకి ముందు యవనస్తులకి ఇస్తారు. కొన్ని సంఘాలు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని సంఘాల్లో యవనస్తులకు లాస్ట్కి ఇస్తారు. కనుక అది 5-10 నిమిషాలు అనమాట. పోయిన ఆదివారం నంద్యాల పోతే లాస్ట్లో ఒక 5-10 నిమిషాలు యవనస్తులకి ఇచ్చారు. ఇంకో స్థలం నల్గొండ ఎక్కడ పోయినప్పుడు అక్కడ చూస్తే మొట్టమొదటి యవనస్తులు చేపిస్తారు. ఎందుకు? మీకు రావాలి కనుక మీరు చేయాలి కదా. కనుక ఆరాధన అనగానే యవనస్తులు సహజంగా ఎట్లా ఉంటారు? స్టార్టింగ్ చేసుకోవడం, ఫోన్ చూసుకోవడం, బయట తిరిగి రావడం చేస్తూ ఉంటారు. కొన్ని స్థలాల్లో ఆరాధన టైంలో యూత్ మీటింగ్ పెడుతున్నారు. బద్వేలు ఒక సండే ఉంటే ఆరాధన మెసేజ్ అయిపోగానే ఒకవైపున సండే స్కూల్, మరొక వైపున యూత్ మీటింగ్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఆరాధనలో ఉండడు కనుక సెల్ ఫోన్ నొక్కుతూ ఉంటాడు అనమాట. దీనికంటే ఏది బెస్ట్ పైన వెళ్ళి వాక్యం ఏది బెస్ట్ అని చెప్పి యూత్ మీటింగ్ పెట్టారు. నల్గొండలో కూడా యూత్ మీటింగ్ ఉంటుంది. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే యవనస్తులు మాదిరిగా ఉండే దినాలుగా సంఘాల్లో మనకి యవనస్తులు మాదిరిగా కనబడరు. అదేమంటే యవనస్తులు తప్పక అది మాత్రం చెప్తాం. కనుక తొట్టిల్తారు కనుక వాళ్ళు వయసు రావాలని నేర్చుకుంటారుగా అంటాడు. తిమోతి అటు రాయట్లా. తిమోతి ఏమని రాస్తున్నాడు? నువ్వు యవనస్తుడిగా ఉండి సంఘం అంతటికి నువ్వు ఎట్లా ఉండాలి అంటే ఎంత భక్తులు తిమోతి పెరిగి ఉండాలి ఆలోచించండి. కాబట్టి ఒక యవనస్తుడై ఉండి సంఘం అంతటికి కూడా నేను చూసిన అందరూ కూడా తిమోతిలాగా ఉండాలి. ఎంత ప్రేమిస్తాడు, ఎంత మంచిగా మాట్లాడతాడు. కనుక ఆ తర్వాత ఎంత గొప్ప విశ్వాసం అతనిలో ఉంది. కాబట్టి అతని మాటలు, అతని ప్రవర్తన చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపడే విధముగా నీ మాదిరి ఉండాలి. కాబట్టి అక్కడ యవనస్తులుగా
యవనస్తులు కూడా ఉన్నారు. యవనస్తులందరూ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అంకుల్ ఆంటీ వాళ్ళని చూసి మనం మాదిరిగా ఉంటాం కాదు. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి చెప్పండి? మనమే వాళ్ళకి మాదిరిగా ఉండాలి. కనుక అంటే ఎంత భక్తి ఉండాలి. కాబట్టి ఈ రాత్రి ఆలోచించండి. కాబట్టి ఏదో వాక్యాలు చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు, దాన్ని అనుభవంలోనికి తీసుకోవాలి. ప్రభా నేను కూడా ఒక మాదిరిగా ఉండాలి, కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి కనుక అని ఆలోచించాలి. ఎందుకంటే తిమోతి అలాగే జీవించాడు. కాబట్టి తిమోతిని యవనస్తులుగా ఉన్నావు, ఎవరు నిన్ను తృణీకరింపకుండా చూసుకో. మాటలు కానీ ప్రేమ కానీ అన్నిట్లో కూడా అందరు నిన్ను చూసి నేర్చుకునేట్టుగా ఉండాలి, అలా ప్రవర్తించాలి. కాబట్టి అలాంటి యవన కాలములో మంచి పేరు పొందటం అంటే ఇదే. చెప్పండి, యవన కాలంలో మంచి పేరు పొందే అర్థం ఏంటి? తన భక్తి, విశ్వాసం, మాట, ప్రేమ, పవిత్ర అన్నింటిలో కూడా చెప్పండి అందరూ ఎట్లున్నాడంటే మంచి పేరు పొందాడు. కాబట్టి ఇప్పుడు తిమోతి ఫేమస్ అయిపోయాడు కనుక ఆ ప్రాంతం అన్నిటి కూడా లుస్త్ర కానీ దెర్బే కానీ ఆ ప్రాంతాలన్నింటిలో అందరికి కూడా తిమోతి తెలుసు కనుక చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా మర్యాదస్తుడు, మాటల్లో ప్రేమల్లో యవన కాలంలోనే అలాగ అలవర్చుకుంది. కాబట్టి ఇప్పుడు అలాంటి మంచి పేరు పొందినటువంటి ఆ తిమోతిని కలుసుకుంటున్నాడు పౌలు కలుసుకుని ఏమంటున్నాడు? అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 2-3 వచనాలు. అతడు లుస్త్రాలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తర్వాత 3వ వచనం, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీస్ దేశస్తులని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతను తీసుకొని సున్నతి చేయించాను. కాబట్టి ఇప్పుడు 2వ వచనంలో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే యవన కాలంలో నేను కూడా ఒక మాదిరిగా ఉన్నానా అని ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి యవన జీవితంలో నేనున్నాను, నేను ఎవరికైనా మాదిరిగా ఉన్నానా అనే విషయం కూడా మనము ఆలోచించి ఒక తీర్మానం చేసుకోవాలి. యవన కాలంలో నేను కూడా తిమోతిలాగా అందరికీ మాదిరిగా ఉండాలనేది మనం 2వ వచనంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం. 3వ వచనం, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అని రాయబడింది. కానీ ఇప్పుడు అందరూ ఆలోచించండి, పౌలు ఇప్పుడు తన సేవా పరిచర్యలో ఎవరు కావాలని కోరుకుంటున్నాడు? చెప్పండి, ఎవరు కావాలని కోరుకుంటున్నాడు? యవనస్తుడైనా తిమోతిని. ప్రశ్న ఏంటంటే మనల్ని కూడా అలా కోరే విధానముల భక్తుల వాక్యములో మనం ఉన్నామా అనే విషయం ఆలోచించాలి. కనుక ఆయన వస్తే బాగుండు నాతో పాటు, లేకుంటే ఆ బ్రదర్ వస్తే బాగుండు అనేట్టుగా మన జీవితాలు ఉండాలి. అంటే ఇప్పుడు తిమోతి ఎంత భక్తిలో లేకపోతే పౌలు కోరుకుంటున్నాడు. పౌలు కోరింటే అర్థం ఏంటి? తిమోతి నాతో ఉంటే బాగుండు, తిమోతి నాతో వస్తే బాగుండు అని తిమోతి గురించి పౌలు మనసులో కోరుకుంటున్నాడు. అంటే పౌలు కోరుకునే విధానంలో తిమోతి ఉన్నాడంటే ఒకసారి ఆలోచించండి అతని భక్తి జీవితం ఎంత గొప్పగా ఉందో. అందుకే చెప్పాను, అతను ఎట్లా ఉన్నాడు? మాటల్లో కానీ ప్రేమలో అన్నింటిలో కూడా మాదిరిగా ఉన్నాడు. చిన్న వయసులో విశ్వాసంలో పెరిగాడు, చిన్న వయసులో పరిశుద్ధ లేఖనాలు ఎరిగినవాడు. కాబట్టి ఇవన్నీ పౌలు గమనించి ఇలాంటి వాడు నాకు దొరికాడంటే సాకారిగా ఎంత గొప్ప సేవ చేయవచ్చు. అవసరమైతే నేను లేని కొన్ని ప్రాంతాలకి ఈ వ్యక్తిని పంపిస్తే కూడా బాగుంటుందని ఆలోచించి మనసు అడిగి రావాలని కోరుకుంటున్నాడు. అది ఇప్పుడు తిమోతి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు తిమోతి ఎవరు పర్మిషన్ కావాలి చెప్పండి? పౌలు తీసుకెళ్ళాలంటే తిమోతిని ఎవరు పర్మిషన్ కావాలి? ఎవరు? తిమోతిని తీసుకెళ్ళాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? మొట్టమొదట సంఘం, తర్వాత మొట్టమొదటి సంఘం పంపించే ముందు తల్లి ఒప్పుకోవాలి కదా. నా కొడుకు నీ కొడుకుని పంపి అంటది. కానీ సంఘం కనక దగ్గర సేవ పోవాలంటే సంఘం పంపించాలి. మన సంఘం పంపించింది ఎవరు ఒప్పుకోవాలి? మొట్టమొదట మా అమ్మే ఒప్పుకోలేదు సేవకు వస్తే. నేను చెప్పే కదా, మా అమ్మ చిన్నప్పుడే మందిరం ఫిబ్రవరిలో పెరిగింది. నేను గుంటూరులో చదువుకుంటా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో దేవుడు నాకు సేవ పిలిపించాడు. ఇంటర్మీడియట్ అయిపోతుంది అనగా దేవుడు పిలిచాడు. డిగ్రీ అట్లాగే ముగించే 3 సంవత్సరాలు. అమ్మ సేవకు పోతానంటే ఏడ్చింది మా అమ్మ అయితే. కనుక అప్పటికే సేవకుల్ని ఒకసారిలో కొట్టడం చూసింది. కొట్టింది ఎవరు? బయట వాళ్ళు కదా, విశ్వాసులే. ఒక ఆయన గడ్డపరిస్తాడు సేవకుడి మీదకి. ఆ ప్రాంతంలో చూసింది, సేవకులకి ఏం విలువ ఉందరా. కనుక అప్పటికే నేను చదువుకుంటే పరిచయకి వెళ్ళేవాడిని, సండేస్ నడిపించేవాడిని, యూత్ మీటింగు, సండే పరిచయం చేసేవాడిని. ఇప్పుడు చేస్తున్నావు కదరా సేవ, ఇట్టకి చదువుకుంటా చెయ్యి, పూర్తి సేవకు వద్దని మా అమ్మే ఒప్పుకోలేదు. పూర్తికి పోతే మా అమ్మను ఒప్పించడానికి నాకు 4 years పట్టింది, 4 సంవత్సరాలు. ఎన్నో కష్టాలు పెట్టి అప్పుడు ఫైనల్గా అమ్మ ఎన్ని నాదాలు జరుగుతున్నాయి అమ్మ అంటే అప్పుడు అంది అట్లయితే పోలే అంది.
అంటే 4 సంవత్సరాలు నష్టాలు అయిన తర్వాత. అంటే ఏ తల్లి తండ్రి కూడా పూర్తిగా సేవకు పంపించాలంటే అంత తమాషా విషయం కాదు, అంత చిన్న విషయం కాదు. కనుక సేవకు పంపించడం అంటే అర్థం ఏంటిగా, సమర్పించుకోవడం అంటే ఇక బతకని చావని. కనుక అందుకే సేవ అంటే ఏంది, చావే. కనుక ఇక దాని అన్ని డిసైడ్ వెళ్ళిపోవాలి. ఇంత 2 years బ్యాక్ మా మామయ్య వాళ్ళు పెంతెకొస్తకి వెళ్తారు, మంగళగిరి దగ్గర పెద్ద ఇక్కడ దాకా వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారు. వాళ్ళు కూడా చాలా భక్తి గొప్పది. వెళ్తే ఒక ఫోటో పెట్టాడు సడన్గా, మా అమ్మాయి ప్రతిష్ఠిత కార్యక్రమం అని. ఏం ప్రతిష్ఠ అంటే పంపించేశారు సేవకి. అమ్మాయి తెల్లగా ఉంటుంది, బాగా చదువుకుంది, ఒక కూతురు ఒక కొడుకు. ఆ ఫోటో చూడగానే నాకు ఒకసారి మనసులో గిల్లు అనిపించింది. అరే అంటే పెళ్ళే ఉండదు వాళ్ళకి. కనుక పెళ్ళే లేకుండా దేవుని కోసం అలా ప్రతిష్ఠించి దేవుని కోసం పంపించేది సేవకి. ఇక నేను ఫోన్ చేసి వెంటనే, ఏమన్నా పెళ్లి చేసి సంఘంలో సేవ చేయొచ్చు కదా, దేవుడు పెళ్లి చేసుకో కదా. ఇక ఆ పాప వీళ్ళకి కనబడదు అన్నమాట, ఎక్కడెక్కడో పరిచయంలో ఉంటుంది. ఇక వీళ్ళతో మాట్లాడినవారు అని చెప్పినప్పుడు నేను బాధపడుతున్నాను, ఆయన మాత్రం హ్యాపీగా మా కుమార్తెని మేము దేవునికి ప్రతిష్ఠించాం, దేవుని సేవకు పంపించేసాం. నిజంగా ఎంత సమర్పణ ఉండాలండి. ఆయన ఒక మంచి పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి, ఎంత సంపాదించుకుని ఇన్ని కలిగుండి కూడా కూతుని ఎక్కడ పంపించాడు, సేవకు పంపించడం అంటే ఎంత సమర్పణ ఉండాలి, ఎంత త్యాగం ఉండాలి. ఈరోజు ఆలోచించండి, మన పిల్లల విషయంలో మనం ఎట్లా ఉన్నాము. మావాడు బీటెక్, హైటెక్, లోటెక్, ఇంజనీరు, డాక్టర్, అమెరికా, ఫారిన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఎక్కడ పోవాలి, ఇన్నెన్నో ఉన్నాయి మనకి. ఎవరన్నా సేవకు పంపించాలని తలంపు ఉందో ఆలోచించండి. కోత విస్తారమే కానీ నా కొడుకు సేవకే. ఇప్పుడంటే పుట్టక ముందు మొక్కుంటారు అన్నమాట, పుట్టిన తర్వాత మాత్రము వాడు ఎంటలేదన్నా, అప్పుడు ఎందుకు మొక్కున్నావు మరి. ఆడు మొక్కుని దేవుడు ఇస్తేనేమో సేవకి, ఇప్పుడు పుట్టిన తర్వాతే నీ మాట వింటలేదు. అప్పుడు ఏం చేయాలి, దేవుడు నీ మాట వినకుండా తీసుకోలేక. కాబట్టి ఎంత విచారం అంటే దినాలు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, తిమోతిని సేవకు పంపించడం అంటే మామూలు సందర్భాలను బట్టి పంపిస్తే మనకు కష్టంగా ఉంటుంది. కనుక తిమోతిని ఇప్పుడు సేవకు పంపించాలంటే వాళ్ళ తల్లి ఒప్పుకోవాలి, వాళ్ళ అమ్మమ్మ ఇనుక ఒప్పుకోవాలి, తర్వాత తిమోతి కూడా వెళ్ళాలనే మనసు కూడా ఉండాలి. పోనీ పౌలు వెళ్ళిన సందర్భాలు చూసామంటే, పౌలు రాళ్ళతో కొట్టింది ఎక్కడ, అదే లుస్త్రాలోని. అంటే ఈ సంగతి తిమోతి అమ్మమ్మకు తెలుసా, తెలిసి ఉండదు, తెలీదా? తెలుసు వాళ్ళకి. కనుక తిమోతి అమ్మమ్మకు తెలుసు, తిమోతి తల్లి కూడా తెలుసు. తిమోతికి తెలుసా? తిమోతికి తెలియకుండా ఉంటుందా? తిమోతి కూడా తెలుసు. కొట్టింది ఎక్కడ, లుస్త్రాలోనే. దేంతో కొట్టారు, రాళ్ళతో కొట్టి చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు పట్టణానికి ఇడ్చి. అదే ప్రాంతానికి వెళ్ళి తిమోతి నువ్వు నాతో రావాలంటే మనమైతే ఏమని చెప్తారు, మనమైతే ఏమన్నా చెప్పండి, మనమైతే ఏం చేస్తాం? అక్కడే కొట్టారు రాళ్ళతో. ఆ ఊరేనిది. అవన్నీ చూసావు, రాళ్ళతో కొట్టడం చూసావు, అన్ని దెబ్బలు, గాయాలు, రక్తం కనుక కారుతూ ఉండి అదే ప్లేస్కి నాతో పాటు వస్తావా సేవకంటే మనం ఏం చేస్తాం? ఆమె రెడీ అంటావా? వామ్మో, పౌలతో పోతే సేవ అంటే ఇదే తెల్ల బట్టలు వేసుకుని స్టేజ్ మీద మైకులు ప్రసంగం అనుకున్నాము. పూలు వర్షం కాదు. ఏం బండి, మేమైతే రామంటాం. మనమైతే అది స్వయంగా చూస్తే అలాంటి సిచ్యువేషన్లో అవన్నీ తెలుసు కూడా. కనుక జరిగిన సంగతులన్నీ ఫ్యామిలీకి తెలుసు, తిమోతికి కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సేవకు సమర్పిస్తారా? మావాడు బతుకుంటే బలిసాకైనా అమ్మగా బతుకుతాడు, కానీ ఆరాధ దెబ్బలు మాకెందుకు, ఇక్కడ సేవ చాలా ఉందిలే, అక్కడ దాకా వద్దులే అనుకుంటాం మనం. కానీ నా మాట కాదు, తిమోతి గురించే రాస్తూ తిమోతి పత్రికలో తిమోతి ఎందుకు వెంబడించాడు మరి అట్లాగూ. అన్ని దెబ్బలున్నా తెలుసు, తిమోతికి తెలుసు, ఆయన ఫ్యామిలీకి కూడా తెలుసు. రాళ్ళతో కొట్టింది కూడా అక్కడే, రాళ్ళతో కొట్టింది అక్కడే. అవన్నీ తెలిసి కూడా సేవకి వెళ్ళటం అంటే ఇది తను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడం. ఇక మేమేమైనా కానీ అమ్మ ఇక మా గురించి అడగొద్దు, మేము వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని దేవునికి సమర్పించావు కాబట్టి ఇక మేము బ్రతికినా చనిపోయినా మా గురించి నీకు ఆలోచన చింత అవసరం లేదు, మేము దేవుని కోసం. అందుకే లోకానికి వచ్చిన తర్వాత ఏమన్నాడు, మీరు నన్నెందుకు ఎదుగుతున్నారమ్మా తల్లిదండ్రులతో, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు నన్నెందుకు ఎదుగుతున్నారు, నా పని నాకు ఉంది. దేవుని సమర్పించిన తర్వాత దేవునికి సమర్పించడం అంటే ఇంకా అది నీకు కాదు. అందుకే హన్నా కూడా చూడండి ఎట్లా ఇస్తుందంట, పాలు విడవగానే దేవునికి సమర్పించింది, కనుక వదిలేసింది, దేవునికి వదిలేసింది అంతే. కాబట్టి ఈ దినాల్లో నిజంగా అలాంటి సమర్పణతో కూడినటువంటి భక్తితో కూడిన సమర్పణతో కూడిన సేవకు పోయే వాళ్ళు ఉన్నారా? పంపించే తల్లిదండ్రులు ఉన్నారా? అలాంటి కలవరాలు చూస్తే అమ్మో వద్దు. సమయలు పోయిన మందిరం కూడా ఏం బాగోలేదు. చెప్పండి, సమయలు పోయిన మందిరం ఏమైనా బాగుందా? అక్కడ ఏమైపోయారు, ఏలి కుమారులంతా దుర్మార్గులు అయిపోయి వ్యభిచారులు అయిపోయి తింటా తాగుతూ ఉన్నారు. అలాంటి అవన్నీ తెలుస్తున్నాయి.
అయినప్పుడు కూడా అదే మందిరానికి ఏం చేసింది తల్లి సేవకు, ఇక్కడే నేను మొక్కున్నా, ఇక్కడే నా మనం విన్నాడు, ఇక్కడే నా కుమారుడు ఉండాలి, ఇక్కడే పెద్దవాడు అవ్వాలి. అంటే సమస్యలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, కానీ సేవకి వెళ్ళడానికి మాత్రము మనం వెనకంజ వేయకూడదు. నేను కూడా సేవకు వచ్చినప్పుడు 3 కండిషన్లు పెట్టా. మొదటిది, ప్రభా నన్ను ఏర్పరచుకున్నామని రుజువు ఏంటంటే హగ్గై 2:23. కనుక నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఓ పెద్ద వాక్యం వచ్చిందన్నమాట. అది నాకు పర్సనల్గా ఎవరు మాట్లాడాడు. అది నాకు ప్రైజ్లో బైబిల్ క్విజ్లో ప్రైజ్లో పెద్ద షీల్డ్ ఇచ్చారు. ఇండివిజువల్ వచ్చినప్పుడు నాకు వచ్చిన వాక్యం ఏంటి, హగ్గై 2:23. రెండవది, ప్రభా నేను సేవకు పోతే నా భోజనం ఎట్లా, నాకు బట్టలు ఎట్లా, మరి నేను ఎవరిని అడగాలి, ఏమి లేకపోచ్చాడంటారు కదా అని చెప్పేసి 2వ కండిషన్ పెట్టా. అప్పుడు దేవుడు మాట్లాడాడు ఆ రోజు నాతో ఏమంటే, యెషయా 65వ అధ్యాయంలో నా సేవకులు ఆకలితో ఉండరు, నా సేవకులు దప్పికతో ఉండరు, నా సేవకులు సంతోషించెదరు, నా సేవకులు చింతాక్రాంతులు ఏడవరని యెషయా 60వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు సాయంకాలం తిమోతి అంకుల్ది స్పెషల్ మీటింగ్ మా ఊరు పక్కనే, సాయంకాలం నైటు బహిరంగ మీటింగ్ ఓపెన్. ఆడపోయాం. అంకుల్ ఆ రోజు అంటున్నాడు, వాక్యం చెప్తున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కోయి దేవుడు వాటిని పోషించట్లేదా, మిమ్మల్ని పోషించాడు దేవుడు అని స్పష్టంగా పొద్దున్న నాతో మాట్లాడాడు. సేమ్ అదే వాక్యం వచ్చేంత, ప్రభా నాకు క్లియర్ అయిపోయింది, నువ్వు నాకు సేవకి వెళ్తే ఏం చేస్తావు, తప్పనిసరిగా ఎవరిని అడగాల్సిన పని లేదు, నిన్నే అడుగుతా అని చెప్పేసి 2వ డిసైడ్ అయిపోయా. 3వ సమస్య ఏంటంటే, అప్పటికే సమస్యలు ఉన్నాయి సంఘాల్లో, ఇప్పుడు కాదు అప్పటి నుంచే ఉన్నాయి, కనుక ఎప్పట్లోనూ. కనుక ప్రతి దగ్గర ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్య ఉంటుంది. సంఘాలు ఎందుకుండు, కుటుంబంలో ఉంటే సంఘాలు కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ప్రభు నేను సేవకి వెళ్ళిన తర్వాత ఆ సమస్యలు వస్తే, కొట్లాటలు వస్తే, ఆ సంఘం నేను సేవ చేయగలనా, ఆ పెద్దల మధ్య, ఆ గొడవల మధ్య, అలాంటి కొట్లాట మధ్య అన్నప్పుడు ఇర్మియా గ్రంథం 40:4 ప్రభు మాట్లాడాడు. ఏమన్నా అంటే, నాతో కూడా బబులోకి వస్తే మంచిదని తోచినలా రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. బబులోన్ అంటే ఏంటి చెప్పండి, బబులోన్ అంటే సరే, నాతో కూడా బబులోకి వచ్చిన మంచిదని తోచినలా రమ్ము, బబులోకి తీసుకెళ్తున్నా, చెరక తీసుకెళ్తున్నా, సేవలో చెర ఉంటుంది, కానీ నీకు మంచిదని తోస్తారా నేను నిన్ను భద్రముగా కాపాడుతా. అంటే సేవలో తప్పనిసరిగా ఏముంటాయి, చెర కూడా ఉంటుంది. కనుక తెల్ల బట్టలు వేసుకుని ఎన్నోసార్లు సంతోషంగా మీ ముందు కనపడతాం, కానీ మాకు ఎన్నో దుఃఖాలు ఉంటాయి, మాకు ఎన్నో బాధలు ఉంటాయి, మాకెన్నో కష్టాలు ఉంటాయి, మాకు ఉండేటువంటి సమస్యలు కూడా ఉంటాయి. కానీ అవన్నీ మీకు చెప్పకూడదు. కనుక అవన్నీ ఎవరు చెప్పాలి, మేము దేవునికి చెప్పాలి. కనుక మనం తల్లిదండ్రులుగా మన బాధలన్నీ పిల్లలతో ఎట్లా పంచుకోమో, తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన సేవకులు ఏం బాధలు లేవు అనుకోకండి. కనుక మీకంటే ఎక్కువ ఉంటాయి ఇంకా. కనుక బాగా వాక్యం చెప్పకపోతే తిడతారు, కనుక వాక్యం గట్టిగా చెబితేనేమో మమ్మల్ని చెప్పించాడంటారు, ఎన్ని ఉంటాయి ఇలాగూ. కనుక అన్నిట్లో వెళ్ళాల్సిందే, సేవ అంటే చెరే. కాబట్టి దేవుడు చెప్పాడు, కనుక నాతో బబులోని కొంచెం మంచిగా తోస్తే రా, నేను నిన్ను కాపాడుతా. అంటే నేను ఏర్పరచుకున్నాను, నేను పోషిస్తాను, చెరలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను, ఈ 3 వాగ్దానాల తర్వాత అప్పుడు నేను పూర్తి సేవ రావడం జరిగింది. ఇప్పుడు తలంపు ఏంటంటే, రాళ్లతో కొట్టబడిన ప్రదేశంలో అవన్నీ కన్నులారా చూసి విని ఎవరన్నా సేవకు వస్తారా, ఎవరు కూడా రావడానికి ముందుకి వెనకంజ. మరి తిమోతి వచ్చాడు, తిమోతి తెలుసు, తల్లి కూడా తెలుసు, అక్కడే రాళ్ళతో కొట్టింది. ఇప్పుడు తిమోతి పౌలు అంటున్నాడు, తిమోతి నువ్వు నాతో వస్తే బాగుండి సేవలు అని పౌలు అడుగుతూ ఉంటే ఆ తిమోతి నో అని చెప్పలేదు, వెళ్ళాడు పౌలుతో. మరి అలా పోవడానికి కారణము, తిమోతి దేన్ని బట్టి వెళ్ళుంటాడు పౌలు దగ్గరికి, అట్లా దేన్ని బట్టి ఆ రాళ్ళతో కొట్టినా సరే పౌలుతో ఉండాలనుకున్నాడు అనే సంగతులు పౌలు రాశాడు తిమోతికి. 2వ తిమోతి పత్రిక ఎందుకు వెళ్ళాడు చూడండి, పౌలుతో అన్ని పరిస్థితులు ఎందుకు వెళ్ళాడు చూడండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి నేను చదువుతున్నాను. 10 నుంచి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం. పౌల్ని వెంబడించడానికి రాళ్లతో కొట్టిన కారణం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి అందరం కలిసి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, యూకోనియ, లుస్త్రని పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించేటివి. కనుక అట్టి హింసలను సహించేదని కానీ వాటన్నిటిని ప్రభు నన్ను తప్పించింది. కనుక పౌలు అంటున్నాడు, తిమోతి నువ్వు నా బోధన చూసావు, 2వది నా ప్రవర్తన చూసావు, 3వది నా ఉద్దేశాన్ని కూడా తెలుసుకున్నావు, 4వది నా విశ్వాసం చూసావు, నా దీర్ఘశాంతం చూసావు, నా ప్రేమ చూసావు, నా ఓర్పును చూసావు. అన్నిటికి మించి ఆ పట్టణాల్లో నాకు కలిగేటువంటి హింసలు, అంటే నన్ను రాళ్ళతో కొట్టింది కూడా చూసావు. ఇవన్నీ తెలుసుకొని నువ్వు నన్ను ఏం చేసావు, వెంబడించావు అని పౌలు రాస్తున్నాడంటే
చూడండి, పౌలు వాక్యం చెప్పడం అనగానే ఏదో పౌల్లాగా మంచి ప్రసంగం ఒకటే చేయటం కాదు. కనుక వాక్యం చెప్పేవాళ్ళు ఏముండాలి? ఇప్పుడు ఎన్ని ఉండాలి పౌలు ఉన్నట్టుగా. పౌలు ఏమున్నాయంట? మంచి బోధ, తర్వాత మంచి ప్రవర్తన, మంచి ఉద్దేశము, గొప్ప విశ్వాసము, దీర్ఘశాంతము, ప్రేమ, ఓర్పు, రాళ్ళతో కొట్టినా సరే భరించుకోవడం. ఇవన్నీ కూడా ఎవరికి ఉండాలి చెప్పండి? ఒక మంచి బోధకునికి ఉండాలి. కాబట్టి ఓర్పు ఉండాలి. కొన్నిసార్లు ఎవరైనా తీసుకెళ్తాం అనుకో, అబ్బాబు వాళ్ళ ఇంటికి వచ్చిన దాకా ఒకటే తొందర పెడతా ఉంటారు. అన్న వెళ్ళిపోవాలని ఒకసారి అనవసరం తీసుకొచ్చాము వీళ్ళు పరిచయం అనుకుంటా కొన్నిసార్లు. కనుక వాళ్ళకి ఏ పని పాట లేకపోయినా టైంకి తినాలన్నమాట. 9 అయితే టైం అయిపోయి తినాల్సిందే. ఎట్ట కుదురుతారు సేవలు? 9 అయితే ఒకసారి 9:30, ఒకసారి 11 అవుతుంది. కాబట్టి సేవలో మనకు అన్ని సౌకర్యాలు టైం ప్రకారము ఎక్కడ జరగవు. కనుక ఈ దినాలన్నీ టైం ప్రకారం తింటున్నాం. ఆ దినాల్లో అయితే ఎవరైనా పెడితేనే కదా. అది సంఘాలు కూడా లేవు. ఎక్కడికి పోయి పరిచయం చేస్తే ఇస్తే ఆహారం, లేకపోతే అలాగే పడుకోవాలి. భక్సంకుల దినాల్లో కూడా 2 టీములు పోయాయంట నార్త్ ఇండియా. ఒక టీం అంతా 6 నెలలు తిరిగి వచ్చేటప్పటికి 2వ టీం తయారయ్యేది. ఈ టీం అంతటికి ఆహారం ఎక్కడ? అప్పుడు సంఘాలు ఇట్లా విస్తరించలేదు కదా. ఆ కరపత్రికలు అమ్మి, పుస్తకాలు అన్నీ అమ్మి వాడితే భోజనం చేసేవాళ్ళు. ఆ రోజు అమ్మకపోతే ఏంది? ఆ రోజు అమ్మకపోతే ఏముండేది కాదు, భోజనం ఉండేది కాదు. అలా ఉన్నారు, అలా చేశారు. ఈ దినాలే పర్వాలేదు మనకి. మాకు ఆత్మీయంగా పెంచిన ఒక ఆయన కెనడా గారని, మేము గుంటూరులో చదివే దినాల్లో ఏలూరు ఆ ప్రాంతాల సువార్త తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ సువార్త చేస్తూ ఉంటే మధ్యలో ఫోన్ చేసేవాళ్ళు, అన్నయ్య గారు ఈరోజు ఏం చేయాలి మన సువార్త టీం కానీ, అమ్మ ఫిష్ కావాలి, ప్రాన్స్ కావాలి, మటన్ కావాలి, చికెన్, అన్నీ స్పెషల్ పెట్టాడు. అన్నీ స్పెషల్గా ఉంటాయి. ఒకరోజు ఏం జరిగిందంటే, అయితే ఆయన ఊరుకోడు, మధ్యాహ్నం భోజనం టైంకి అంత కౌంటింగ్ ఇవ్వాలి ఎన్ని అమ్మారని చెప్పేసి. ఒకరోజు మధ్యాహ్నం ఎవడు అమ్మల పత్రికలు, ఇంకా చూడండి ఆయనకి బీపీ వచ్చేసింది. ఈ తినటానికి అన్నం ఎవడు పోతాడు అది ఎక్కడ అన్నాడు. చెప్పండి, ఈ అన్నం తింటాక ఎవడు పోతాడు అది ఎక్కడ అన్నాడు. మీకు ఇంత భోజనాలు మంచి పదార్థాలు పెడితే ఒక్కడన్నా కరపత్రికలు అమ్మాడా? అప్పుడు బైబిల్ ఫ్రీగా ఒప్పుకునేవాడు కాదు. ఫ్రీగా ఇస్తే ఆ ఛానల్స్ పడేస్తూ ఉంటారు పక్కన. అందుకే కనీసం ₹1 పెట్టి అమ్మిచ్చేవాడు. అట్లా చూడండి, ఆ మధ్యాహ్నం ఎవరు అమ్మల, అంత తక్కువ అన్నమాట. అంటే మీరు సరిగ్గా సువార్త చెయ్యలేదని చెప్పేసి భోజనాలు వడ్డించారు. ప్రభా, ఈ శ్రేష్టమైన భోజనాలకి మేము పాత్రం కావయ్యా, ఒక్కడే కడుపున భోజనం తింటే ఒట్టు. ఎందుకు తిట్టాడుగా. ఇది మధ్యాహ్నం సువార్త ఎట్లా ఉందో, మధ్యాహ్నం పోటీలు అమ్మారు, స్థానంగా అమ్మారు. అంటే మధ్యలో మనకి ఏం కావాలి, హెచ్చరికలు కూడా అది అటు అనలేదు అనుకో, మంచిగా తింటారు, అయిపోయింది అనమాట. ఆ మధ్యాహ్నం ప్రార్థన చేసిన తర్వాత అందరి లోపల గిల్లనమాట. ఈ భోజనాలు తినడానికి ఒక్కడి పాత్రుడు కాడయ్యా, పాప వాళ్ళు కష్టపడి చేశారు కానీ ఒక్కడు కరపత్రులు ఆయనకి మొత్తం వివరిస్తాడు ప్రార్థనలో. ఇంక చూడ ఆ ప్రార్థన విన్న తర్వాత ఆకలి ఎండిపోయిందో మంచిగా తిరిగి వచ్చారు. కానీ మళ్ళీ అద్భుతం ఏంటంటే మళ్ళీ ఏం తక్కువ చేయడు. జామకాయలు బండి కనబడితే మొత్తం ఆపుతాడు, అందరిని పిలిచి అందరికి జామకాయలు తినాల్సిందే. మళ్ళీ మరి ఫ్రూట్ కనుక ఇవన్నీ పెడతాడు. ఇన్ని పెట్టి మరి మీరు అమ్మాలిగా, సువార్త చేయాలిగా. తిని తాగి అమ్మకుండా వచ్చి మళ్ళీ మధ్యాహ్నం కూర్చుంటారని చెప్పేసి ఫుల్ క్లాస్ అనమాట. కానీ నేను చెప్పే సంగతి ఏంటంటే, ఇలాంటి పదార్థాలు ఇచ్చినప్పుడు శ్రేష్టమని మనం తింటున్నాం. ఆ దినాల్లో సేవ అంటే అట్లా సంఘాలు లేదు, వెనకాల పంపించే వాళ్ళు కూడా లేరు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు సేవ పౌలు ఏం చేస్తారు, పౌలుతో పాటు వెళ్ళటానికి ఇష్టపడిన కారణం ఏంటంటే పౌలు ఓర్పు చూశాడు. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఇవన్నీ కూడా తిమోతి క్షుణ్ణంగా గమనించాడు. నాకు శ్రమలున్నా పర్వాలేదు, ఇలాంటి వ్యక్తిని నేను సేవ చేయగలుగుతాను తిమోతి డిసైడ్ అయ్యాడు. మరి తిమోతి డిసైడ్ అయితే తల్లి ఒప్పుకోవాలిగా, అమ్మమ్మ ఒప్పుకోవాలిగా, ఫ్యామిలీ ఒప్పుకోవాలిగా. వాళ్ళు కూడా ఒప్పుకున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు కూడా తమ బిడ్డను, తమ్మును తాము దేవునికి పూర్తిగా తిమోతిని సమర్పించేశారు. కాబట్టి ఇప్పుడు ఎంత ఉన్నతమైన కుటుంబం ఆలోచించండి. చిన్న వయసులో భక్తులు పెంచి, వాక్యాలు నేర్పించి, విశ్వాసంలో పెంచి, ఒక దైవజనుడు రాగానే అమ్మ మీ బాబుని మాతో పంపిస్తారనగానే తీసుకుని వెళ్ళండి అని మామూలుగా సింపుల్గా చెప్పే దినాలు కాదు అవి. కనుక రాళ్ళతో కొట్టారు అంతకుముందే. ఇవన్నీ తెలిసి కూడా అసలు పౌలు బాగా అడుగుతున్నావు, పోయినసారి నేను రాళ్ళతో కొట్టారు, ఈసారి రాళ్ళతో కొట్టి మరి మామూలు సంగతి ఏంటి అని అనాలి తల్లిదండ్రులుగా. అవన్నీ విసర్జించారు. కనుక అంటే ఎంత ఉన్నతమైన భక్తుల కుటుంబం మనము అర్థం చేసుకోవాలి. తిమోతి కూడా ఇవన్నీ తెలిసి కూడా యవ్వన కాలంలో పోవడానికి సిద్ధపడుతున్నాడు. జనరల్గా మనమైతే భయపడతాం, అమ్మ అప్పుడే రాళ్ళతో కొట్టారు కదా, ఈయంతో పోతా ఉంటే మళ్ళీ మనల్ని కూడా ఏం చేస్తారు,
మనల్ని కొడతారేమో అని చెప్పి భయపడి ఎవరు సేవకు రారు. అలాంటి దినాల్లో తిమోతి సేవకు వెళ్తున్నాడంటే, ఈరోజు సేవ పాట కూడా పాడారు లాస్ట్లో. అది పాడుతూ ఉంటే అనిపించింది, నేను ధ్యానం చేసి వస్తూ ఉంటే ఈరోజు కరెక్ట్గా సేవ పాట కూడా తీశారు. ప్రభా నీ స్తోత్రం అనుకున్నా. ఈ దినాల్లో అలాంటి దినాల్లో సేవ. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సేవ చేయగలుగుతాం అనుకునే దినాల్లో కూడా తిమోతి సేవకు వచ్చాడు. ఇవన్నీ తెలిసి కూడా ఉపద్రవాలు, హింసలు అన్నీ చూచి కూడా ఏం చేశాడంటే తిమోతి పౌలును వెంబడించాడు. కాబట్టి ఆ రీతిగా ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే తిమోతిని రావాలని కోరాడు. తిమోతి ఇష్టపడ్డాడు, ఒప్పుకున్నాడు, ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ఇప్పుడు సేవకి వెళ్ళాలి. అపోస్తల కార్యం 16వ అధ్యాయం. అపోస్తల కార్యం 16వ అధ్యాయము. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? సత్యము. మనల్ని కూడా సేవలో ఇతరులు ఆహ్వానించే విధంగా ఉండాలి. మనం కూడా మన జీవితాలు కూడా ఆ వ్యక్తి మాతో వస్తే బాగుండు, ఒక దైవ సేవకుడు వచ్చి నిజంగా ఈయన మాతో ఉంటే బాగుండు అనేటట్టుగా మనము సిద్ధపడి ఆత్మీయంగా ఎదిగి కనుక ఉండాలనే విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి. అతని తండ్రి గ్రీసు దేశస్తుని ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియను కనుక వారిని బట్టి అతడు తీసుకుని సున్నతి చేయించాను. ఇప్పుడు తిమోతి సేవకు వస్తున్నాడు. అయిపోయింది. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. తల్లి అంతా ఫ్యామిలీ ఒప్పుకున్నారు, తిమోతి కూడా ఒప్పుకున్నాడు. ఏమైపోయినా పర్వాలేదు అనేదంటే ఆ సమర్పణలోకి వచ్చేసి సేవకు వస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తిమోతి ఫ్యామిలీ అంతా తెలుసు. తల్లి ఎవరని చెప్పండి. తల్లి ఎవరు? యూదురాలు. తండ్రి గ్రీస్ దేశం. ఇప్పుడు పౌలు తనతో పాటు తీసుకుని పోతా ఉండి మధ్యలో ఏం చేయించాడు? తిమోతికి ఏం చేయించాడు? సున్నతి చేయించాడు. 15 అధ్యాయంలో ఏమని చెప్పుకున్నాం? 15 అధ్యాయంలో సున్నతి పంచాయతీ వస్తే ఎక్కడ దాకా పోయారు వాళ్ళు? అంత్యోక నుంచి. 15 అధ్యాయం మొదటి వచనం చూడండి. 15 అధ్యాయం మొదటి వచనం. అపోస్తల కార్యం 15:1. కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో కొందరును యెరూషలేమునకు అపోస్తలులకు పెద్దలకు వెళ్ళమని సహోదరులకు నిశ్చయించారు. ఇప్పుడు 15 అధ్యాయంలో ఏం పంచాయతీ వచ్చింది? వాళ్ళకి సున్నతి పంచాయతీ వచ్చింది. యెరూషలేం పోయారు. పేతురు మాట్లాడు, యాకోబు మాట్లాడి చెప్పాను అని 15 అధ్యాయాలని మనం ధ్యానం చేశాం. వాళ్ళంతా మాట్లాడి ఫైనల్గా ఏమని రాశారు? అన్ని జనులకి 4 సంగతులు చేయవద్దని ఒక లెటర్ కూడా రాశారు. ఆ లెటర్ రాసుకుని తీసుకొచ్చి అంత్యోకులో చదివించారు. అంత్యోకు కాదు, మిగతా సంఘాలన్నీ కూడా ఈ లెటరు పంపించమని చెప్పారు. కానీ అన్నిటికీ పంపించారు. మళ్ళీ పౌలు ఎందుకు సున్నతి చేయించాడు? చెప్పండి, ఎందుకు చేయించాడు? మళ్ళీ ఎందుకు చేయించాడు? అప్పుడే జరిగింది. యూదులు దేవుని నమ్ముకొని సొంత అవసరం లేదు, రక్షణ పొందాలని సొంత అవసరం లేదు. కానీ పౌలు ఎందుకు చేయించాడంటే తనతో పాటు పరిచర్లు సేవలు ఎవరు ఉండాలి? ఇప్పుడు కంటిన్యూగా తిమోతి ఉండాలి. అక్కడ యూదులు ఏం చేస్తారంటే ఈయన సున్నతి పొందాడా అని, ఎందుకంటే ఇప్పుడు అది ఇంకా ఫేమస్ అవ్వాల, ఆ లెటర్ ఇంకా ఫేమస్ అవ్వాల. అంటే ఆ లెటర్లు వాళ్ళు ఆజ్ఞాపించే సంఘాలు అన్నిట్లో పాటించే స్థాయికి ఇంకా వాళ్ళు రాలేదు. ఇంకో మాట చెప్పాలంటే అప్పుడప్పుడే పచ్చిగా ఉందన్నమాట గాయం. కనుక ఇంకాస్త కారం ఇస్తే ఏమైంది? అది పెద్దగా అయిపోతుంది. కనుక అప్పుడే లెటర్ ఇష్యూ అయింది, అప్పుడే సంఘాలు చెప్పమన్నారు. సున్నతి అవసరం లేదనే సంగతి అప్పుడే జరుగుతుంది. కాబట్టి కొత్తగా అనవసరం లేనిపోయిన తలనొప్పి ఎందుకు? మధ్యలో ఎవడన్నా ఈయన సున్నతి పొందాడంటే అక్కడ పరిచయం ఏమైపోయింది? సున్నతి పొందలేదంటే అవసరం లేదని ఇది ఆర్గ్యుమెంట్ అంత ఎందుకు? వాళ్ళతో పాటు సున్నతి చేస్తే అయిపోలేదు అని పౌలు భవిష్యత్తు యొక్క సమస్యలు ఎదిగి, ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉండడం, పౌలతో పాటు అన్ని ప్రాంతాలు కూడా తిరగాలి. ఎక్కడో చోట అరే ఈయన గ్రీస్ దేశస్తుడు కదా అని అన్నాడు అనుకోండి తిమోతిని చూడగానే, ఈయన పరిచర్లు ఎట్టా ఉంటాడు? యూదులైన వాడు ఏం పొందాలి? సున్నతి పొందాలని పరిచర్కి ఏం చేస్తారా? తిమోతిని అభ్యంతర పెడతా ధర్మశాస్త్రాన్ని బట్టి. కాబట్టి తిమోతిని బట్టి పరిచర్య భవిష్యత్తులో ఆగకూడదంటే ఏం పొందితే మంచిది? సున్నతి. అంటే ఇది రక్షణ కోసం సున్నతి కాదు. ఎందుకు చేశాడు? 3వ వచనం 16:3 చూడండి. అతని తండ్రి గ్రీస్ దేశస్తుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను కనుక వారిని బట్టి, రక్షణ కొరకు కాదు, వారిని బట్టి అతను తీసుకుని సున్నతి. ఎవరిని బట్టి? ఆ భవిష్యత్తులో యూదులందరిని బట్టి వాళ్ళ కోసం చేయించాడు అంతే. సున్నతి చేయాల్సిన అవసరమే ఉందా? లేదు. 15 అధ్యాయాలు చెప్పేశారు వాళ్ళు, అవసరం లేదని చెప్పేశారు. కానీ భవిష్యత్తులో చాలా స్థలాలకు వెళ్ళాలి, ఎంతో గొప్ప సేవ జరగాలి. కాబట్టి
మన ముందుగానే వచ్చే అభ్యంతరాన్ని అది పెద్దది కాకుండా అసలు అభ్యంతరమే లేకుండా అలా చేసేస్తే అయిపోలా, వచ్చే నష్టం ఏముంది? కాబట్టి కొన్నిసార్లు అలా చేయాల్సి వస్తుంది. కనుక కొన్నిసార్లు పరిచర్లో కూడా మనము ముందే వాళ్ళు ప్రశ్నించకుండా సున్నతి పొందారనుకోండి, ఆల్రెడీ యూతం అయిపోయినట్టు వాళ్ళ దృష్టిలో. ఇక తిమోతి వాక్యం చెప్తే యూదులందరూ ఏం చేస్తారు? మావాడేగా వింటారన్నమాట. అటు కాకుండా నువ్వు గ్రీస్ దేశస్తుడు కాబట్టి నువ్వు సున్నతి లేకుండా ఎట్లా వస్తావు, యోధ మతంలో, కానీ ఈయన బోధ ఎవరు కూడా వినడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు పౌలు ముందే ఎరిగేం చేశాడంటే అప్పుడప్పుడే ఆ సమస్య వచ్చింది కాబట్టి ఇంకా అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు, అందరిలో కూడా సున్నతి అవసరం లేదనేది అప్పుడే ఇష్యూ అయింది. కాబట్టి అది స్ప్రెడ్ కాలేదు. కాబట్టి సమస్య రాకుండా ముందుగానే పౌలు ఏం చేశాడు? తిమోతికి సున్నతి ఇది రక్షణ కొరకైతే కాదు, వారి కోసం చేయించాడు. కొన్నిసార్లు మనం కూడా మన కోసం కాదు, ఇతరుల కొరకు కూడా కొన్ని మనము అవసరం లేకపోయినా కొన్ని చేయాల్సి వస్తుంది. కనుక ఎందుకు వాళ్ళకి అభ్యంతరం ఎందుకులే, చేస్తే అయిపోలే అని కొన్నిసార్లు మనమే చేస్తే మంచిదే. కనుక అభ్యంతరం లేకుండా నాకేం కాదంటే కుదరదు. ఉదాహరణగా ఏదైనా పెట్టాడు అనుకోండి, అక్కడ తినకూడదంటే నేను తినేస్తా ప్రార్థన చేసుకుని అంటే నీకేం కాదు, కానీ వాడికి ఏమన్నా మనసులో అది తిన్న లోపల అంత బలహీన అయిపోతాడు. అంటే వారిని బట్టి మనం ఏం చేయకూడదు, కొన్నిసార్లు అది చేయకూడదు. కనుక ఇప్పుడు తినబోతే నష్టం ఏముంది? వాళ్ళ బలహీనం ఉన్నప్పుడు ఓకే అని వదిలేసేయాలి, కొన్ని విడిచిపెట్టాల్సిందే. ఇప్పుడు యేసురావు వారు శిష్యుల పాదాలు కడిగాడా లేదా? ఆయనకు అవసరం పాదాలు కడగటము, ఆయన సృష్టికర్త. కానీ కొన్ని చేయాల్సి వస్తుంది, చేయాలి, తగ్గించుకోవాలి, తప్పదు. కాబట్టి దేవుడు సృష్టికర్తే, కానీ పాదాలు పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి వాస్తవంగా అయితే లేదు, కానీ చేశాడు. అంటే కొన్నిసార్లు మనం పరిచర్యలో కూడా ఎట్లా ఉండదంటే మనకు అభ్యంతరం లేకపోవచ్చు, ఎదుటివానికి అభ్యంతరం ఉందనుకున్నప్పుడు అది తప్పు కానప్పుడు చేస్తే నష్టమేమీ లేదు. ఇప్పుడు సున్నతి పొందే నష్టం ఏమైనా ఉందా? అదేమైనా పాపమా? ఏమీ కాదు. ఇప్పుడు పరిచర్యలో వాడబడాలి, సేవ జరగాలి. కాబట్టి వాళ్ళకి అభ్యంతరం ఎందుకు? అది తొలగించడం కోసము తిమోతికి సున్నతి చేయించాడు. ఇప్పుడు తిమోతి సేవకు బయలుదేరాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యం ఇప్పుడు మొదటి 3 వచనాల్లో మనకి ఏమర్థమైంది చెప్పండి? మొదటి 3 వచనాలు అంతా కూడా ఎవరి సంగతి? ఇదంతా తిమోతి సంగతి. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, తిమోతి చెప్పండి యవ్వన కాలంలో సేవకు రావడమే కాదు, చిన్న వయసులో లేఖనాలు తెలుసుకోవడమే కాదు, యవ్వన కాలంలో సేవకు రావడమే కాదు, యవ్వన కాలంలో అనేకులకు మాదిరిగా ఉన్నాడనే విషయం కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. కనుక యవ్వన కాలంలోనే తిమోతిని మాదిరిగా ఉండమని పౌలు హెచ్చరించాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12లో మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు యవనస్తులు మాదిరిగా ఉండాలంటే చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యవన కాలంలో సంఘంలో మాదిరిగా ఉండాలి అంటే చెప్పండి, మన హెయిర్ స్టైల్ ఎట్లా ఉండాలి? ఒక రక్షించబడిన యవనస్తుని యొక్క హెయిర్ స్టైల్ కానీ డ్రెస్ కానీ సంఘంలో ఎట్లా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మొదట ఒకడు వచ్చాడు, చిన్న బాబు, ఇదంతే సార్లాగా పెట్టాడు. ఇదేంటంటే ఇది స్టైల్ అంటున్నాడు వాళ్ళ తండ్రి అన్నమాట. పిల్లవాడిని తీసుకొచ్చాడు. ఇదేంటంటే పుట్టినరోజు ప్రార్థన చేయమంటే ఇట్లా గీరారన్నమాట, ఇదో చారబడినట్టుగా. అదో కటింగ్ అంట. ఎట్లయిపోయిందో చూడండి. సినిమాలు ఏదొస్తే అదే కావాలంటే అంటే అదే చేపిస్తుంది అన్నమాట. ఈయన కూడా చూడండి ఎలాంటి భక్తులు ఎట్లా తయారైపోయినారు. ఎట్లా మాదిరిగా ఉంటారు మన పిల్లలు. వాళ్ళు ఏదే ఎగిరితే వాళ్ళు వీళ్ళు అదే ఎగరాలి. ఏ డ్రెస్ వేస్తే అదే డ్రెస్ వేయాలి, అదే మాదిరి. కానీ సంఘం ఎట్లా ఉండాలి? సంఘంలో ఒక యవ్వన కాలంలో మాదిరిగా ఉండాలంటే ఎన్ని విషయాలు ఆలోచించాలి, ఎన్నిట్లో ఉండాలి. ఆ మధ్య ఒకసారి పిల్లవాడిని తీసుకొచ్చింది. ఆ ప్యాంట్ కానీ రింగులు తాళ్ళు అన్నమాట, పైనుంచి కిందకి అన్ని. ఆ ప్యాంట్ నిండా రింగులు, ఆ రింగులు తాళ్ళు అన్నమాట. కనుక జింగ్ జింగ్ టింగ్ టింగ్ అంట తిరుగుతూ ఉంటారు పందిరాల్లో. చూడండి ఎట్లా ఉన్నాయి, ఆలోచించాలి. ఇప్పుడు తిమోతి నేర్చుకునే సత్యం ఏంటంటే యవ్వన కాలంలో యవనస్తులుగా మాదిరి ఉంటామంటే మనం వేసుకునే వస్త్రాలు కానీ, మన కట్టింగ్ కానీ, ఇందా చెప్పాడు కదా, మన మాటలు కానీ, ప్రేమ కానీ, విశ్వాసం అన్నిట్లో ఎట్లా ఉండాలి? మాది. కనుక బాల్యంలో లేఖనాలు ఎరిగిన వాడు, యవ్వన కాలంలో సేవకు వస్తున్నవాడు, యవ్వన కాలం అందరికీ మాదిరిగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ రీతిగా తను సేవకు బయలుదేరినట్టుగా మనం చూస్తాం. 16వ అధ్యాయం ఇప్పుడు 4వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 4వ వచనం. 16:4. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గాయకొనుటకు వాటిని వారికి అప్పగించేరి. కానీ ఇప్పుడు వాళ్ళు బయలుదేరిపోతున్నారు. పోత వెళ్ళే ప్రతి పట్టణంలో కూడా ఎక్కడైతే సంఘం ఉందో ఆ సంఘాన్ని పోయి వాళ్ళు ఏమిస్తారు చెప్పండి? ఆ సంఘాన్ని పోయి వాళ్ళు ఏమిస్తున్నారు? ఆ సంఘానికి యెరూషలేములో పెద్దలు వాళ్ళు ఏమని ప్రతిపాదన చేశారని చెప్పుకున్నాం మనం.
ఏమని చెప్పుకున్నారు వాళ్ళు? అన్ని జనుల్లో నుంచి దేని వైపు తిరిగేవారు మీరు కష్ట పెట్టవద్దు. వాళ్ళు ఏమని చేయాలని చెప్పారు? 4 సంగతులు వాళ్ళు చేయకూడదు. మొదటిది విగ్రహ సంబంధమైన అపవిత్రత, రెండవది రక్తం గొంతు పిసికిన దాన్ని చంపటము, మూడోది జారత్వము, నాలుగోది రక్తం కనుక తినడం. వీటి తప్ప ఇంకే భారము అనుజనుల మీద పెట్టవద్దని లెటర్ పంపించారు కదా. లెటర్ పంపించేది ఎక్కడ దాకా చెప్పమన్నారు? అంత్య సంఘానికి కాదు అది, కానీ ఎక్కడ దాకా చెప్పమన్నారు ఆ లెటర్ అందరూ కూడా? ప్రతి పట్టణం 21 వచనం, 15:21, అపోస్తల కార్యములు 15:21 చదవండి. ఏలైనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖను చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణములోనూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి పట్టణం ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ప్రతి పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ లెటర్ ఇస్తున్నారు, ఆ కాపీ ఇస్తున్నారు ఆ సంఘానికి. కనుక ఈ సంఘంలో అంజన్లు వస్తే ఎలా ఉండాలి అని చెప్పేసి యెరూషలేములో ఎవరైతే ఏ పెద్ద నిర్ణయం చేశారో, ఏ అపోస్తలుడు నిర్ణయం చేశారో దాన్ని తూచా తప్పకుండా పాటించండి అని చెప్పేసి ఆ సంఘానికి దాన్ని అప్పగిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతిపాదించింది ఏ సంఘము చెప్పండి? ఏ సంఘం? యెరూషలేము సంఘం. అక్కడ అపోస్తలుడు అనే పేతురు ఉన్నాడు, సంఘ అధ్యక్షుడు యాకోబు ఉన్నాడు, మిగతా సంఘం అంతా కలిసి ఇది ప్రతిపాదించారు కదా. ప్రతిపాదించి ప్రతి పట్టణంలో ప్రతి సమాజానికి కూడా ఈ పత్రిక పంపించాలి మీరు అన్నారు. ఇప్పుడు పౌలు వాళ్ళు పట్టుకుని ఆ పత్రిక పట్టుకుని పోతా ఇది యెరూషలేములో మన పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు ఇది ప్రతిపాదించారు. ఈ సంఘములో ఇట్లాగే జరగాలి, ఇలా ఈ నియమం ప్రకారం ఉండాలని కేంద్రం యెరూషలేము ఏదైతే చెప్పిందో దాన్ని పాటించమని ఆ కేంద్రంలో ఉన్న ఎవరు? వాళ్ళు అపోస్తలులు. చెప్పండి ఎవరంటే ఎవరు? పేతురు అపోస్తలుడు కాదు, మిగతా అపోస్తలులు ఎక్కడున్నారు? కేంద్రంలో యెరూషలేములో ఉన్నారు. కానీ వాళ్ళు ప్రతిపాదించారు ఇది. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పినట్లే ఇక్కడ ఏ బోధ జరగాలి? అపోస్తలుల బోధే జరగాలి అని చెప్పేసి ఆ లెటర్ తెచ్చారు. కాబట్టి వాళ్ళు చెప్పిన రీతిగా అపోస్తలులు చెప్పిన బోధ జరుగుతుంది. కాబట్టి సంఘం ఎట్లా ఉందంట? చదవండి 4వ వచనం. వారికి ఆజ్ఞాపించారు, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిన ఆ లెటర్ తెచ్చి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు 5వ వచనం, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఇప్పుడు చెప్పండి, సంఘాలు విశ్వాసమందు స్థిరపడని కారణం ఏంటి చెప్పండి? సంఘములు విశ్వాసం ముందు స్థిరపడటానికి అనుదినం లెక్క పెరగడానికి కూడా విస్తరించడానికి కారణం ఏంటి? అక్కడ ఏ బోధ ఉంది? అపోస్తల బోధ ఉంది. కనుక ఎవరు చెప్పినట్టు వింటున్నారు? కేంద్రం చెప్పినట్టు వింటున్నారు సంఘాలన్నీ కూడా. కానీ అక్కడ నేర్చుకున్న సత్యం ఏంటంటే కేంద్రం ఉన్నటువంటి నాయకత్వము ఒక మంచి నిర్ణయం చేసి కనుక పంపిస్తే అందరికి ఎట్లా ఉంటుంది చెప్పండి? అన్ని సంఘాలు కూడా క్షేమంగా ఉంటాయి. కాబట్టి అక్కడ చెప్పినట్టు జరగాలి. ఆ లెటర్ తెచ్చారు. కానీ లెటర్ తెచ్చిగో యెరూషలేములో మన పెద్దలు ఉన్నారు, పేతురు అపోస్తలుడు మిగతా అపోస్తలులు అందరూ కలిసి యాకోబు అధ్యక్షుడు సంఘం అందరూ కలిసి ఈ ప్రతిపాదించారు. దీని ప్రకారం ఇక్కడ సేవ జరగాలి అని నిర్ణయించారని చెప్పేసి కాపీ ఇచ్చారు. అవగానే అందరూ దాన్ని ఏం చేస్తున్నారంట? పాటిస్తున్నారు. కాబట్టి చూడండి ఎంత చక్కని నాయకత్వం వాళ్ళకి. ఆ నాయకత్వాన్ని బట్టి సంఘము విశ్వాసమందు స్థిరపడ్డాయి. ఈరోజు సంఘాలు ఏమవుతుంది? విశ్వాసములోంచి స్థిరపడటం కాదు, చెదిరిపోతున్నాయి. కనుక ఎలాంటి పరిస్థితులకు వచ్చేసావు చూడండి. ఆ దినాల్లో సంఘాలు విశ్వాసాలు స్థిరపడి అనుదినము లెక్కకి ఏం చేసినాయంట? సంఘాలు విస్తరించాయి. కనుక సంఘాలు విస్తరించాయి. కానీ మనకేం అర్థమవుతుందంటే సరైన నాయకత్వం వాళ్ళు కలిగి చక్కగా సమస్య వచ్చింది కనుక ఆ సున్నతి పొందాలని సమస్య వచ్చింది, పంచాయతీ వచ్చింది, చక్కగా కూర్చున్నారు, ఇరువైపులా కూర్చోబెట్టారు, మాట్లాడారు, పరిష్కారం చేసి ఒక తీర్మానం చేసి చెప్పండి దీని ప్రకారం ప్రతి సంఘము కూడా చెయ్యాలి అని చెప్పి పంపించడం ద్వారా ఆ ప్రతి అన్ని సంఘాలు ఇచ్చడం ద్వారా ఆ సంఘాలు విశ్వాసములో స్థిరపడుతున్నాయి. కారణం ఏంటంటే మన పెద్దవారు పంపించారు, అపోస్తలులు పంపించారు, యెరూషలేము సంఘం పంపించింది. దీని ప్రకారమే ప్రిన్సిపల్స్ ఉండాలి, దీని ప్రకారమే సేవ జరగాలన్నప్పుడు అట్లా ఎక్కడైతే సంఘం ఉంటుందో ఆ అపోస్తలుల బోధ చెప్పండి ఆ సంఘాలు ఏముంటాయి? స్థిరపడతాయి. లెక్కకు కూడా అనుదినము కూడా విస్తరిస్తూ ఉంటాయి. తర్వాత సంఘం విస్తరించడానికి రెండో కారణం కూడా ఏంటంటే ఒకటేమో పెద్దలు చెప్పినట్లుగా చేయాలి, అపోస్తలులు చెప్పినట్టుగా చేశారు. రెండో సంగతి ఏంటంటే సంఘములో ఉన్న వాళ్ళు కూడా చక్కగా బోధించాలి. చెప్పండి సంఘ విస్తరణ జరగాలంటే ఏం చేయాలి? సంఘంలో ఉన్నటువంటి వారు కూడా చక్కగా బోధించాలి. మంచి బోధ ఉండాలి, మంచి వాక్యం ఉండాలి. చూడండి మనం కూడా
మంచి రుచిగా ఉందనుకోండి ఆహారం ఏం చేస్తాం, ఇంకో ముద్ద తింటాం, ఇంకొక ముక్క తింటాం. అది బాగోపోతే ప్లేట్ నిండా పెట్టినా కూడా పర్లేదు బ్రదర్ సరిపోయిందంట. ఎందుకు? అది రుచిగా లేదు కాబట్టి. బోధ కూడా, సంఘం కూడా విస్తరించాలంటే చెప్పండి, సంఘం విస్తరించాలంటే కూడా సరైన బోధ ఉండాలి. ఏ బోధ? తిమోతి పత్రిక అది కూడా రాశాడు పౌలు. తిమోతి పత్రిక ఏ బోధలు పెంచబడాలంటే సంఘము, 1 తిమోతి పత్రిక 4 అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి పత్రిక 4 అధ్యాయము 6వ వచనం. 1 తిమోతి 4:6 చదవండి. ఈ సంగతులను సహోదరులకు వివరించిన నీవు అనుసరించవచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసులకు మంచి పరిచారకుడవై ఉండు. కాబట్టి ఎలాంటి బోధ అంటే అది విశ్వాసము సుబోధ, మంచి బోధ, విశ్వాసము మంచి బోధ సంబంధమైన వాక్యాల్లో పెరగాలి. అలాంటి వారు క్రీస్తు యేసుకు మంచి పరిచారకులు. కాబట్టి ఈ అపోస్తల బోధ, కాబట్టి ఎప్పుడైతే పెద్దలు నిర్ణయించారో దాని ప్రకారం జరుగుతుందో సంఘాలు విశ్వాసాలు స్థిరపడుతున్నాయి. ఆ తర్వాత అనుదినము కనుక దినదినము కూడా సంఘం ఏమవుతుంది, సంఘాలు ఏమవుతున్నాయి అంట, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. విస్తరించుండి ఏం చెప్పండి, విస్తరించి ఏంటి? సంఘాలు విస్తరిస్తున్నాయి. ఎంత అద్భుతమైన సేవ ఇది చూడండి. కనుక ఈరోజు ఒక సంఘం, రేపు ఒక సంఘం, సంఘాలు విస్తరిస్తున్నాయి. కారణం ఏంటి? అపోస్తలులు చెప్పినట్టుగా జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ప్రతిపాదించిన దాని ప్రకారం చేస్తున్నారు. రెండవది, బోధించే వాళ్ళు చక్కగా ఎట్లా బోధించారని చదువుకున్నాము, తేటగా చెప్పండి. అదే మనం చదువుకున్నాము 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 14వ అధ్యాయము. బోధించే వాళ్ళు ఎట్లా బోధిస్తుందండి? 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 14వ అధ్యాయము 1వ వచనం. 14:1 అపోస్తలుల కార్యం 14:1. ఈ కోనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి. తేటగా బోధించడం అంటే ఏంటి? మంచి మాటలతో జోలపాటలు కాదు. తేటగా బోధించడం అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఆత్మ సంగతులను తెలియచేయటం. కొంతమంది మంచి వాగ్దాటి ఉంటుంది, వాక్చాతుర్యం, కానీ దాంట్లో సబ్జెక్ట్ ఏముండదు. మాటలు వేస్తా ఉంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. అంత టుస్ అన్నమాట, మొత్తం పిండితే ఒక పిడికిడి కూడా ఉండదు దాంట్లో. అంటే ఒట్టి మాటలు అవన్నీ కొట్టిపోతాయి. దాంట్లో ఏముండాలి? నీకు వాగ్దాడైతే బాగుండొచ్చు, వాక్చాతుర్యం ఉండొచ్చు, కానీ దాంట్లో సబ్జెక్ట్ లేకపోతే చూడండి ప్రజలు తృప్తిగా ఉండరు. కాబట్టి తేటగా బోధించాలి. కాబట్టి వాళ్ళకి అర్థమైతే కనుక, అందుకే వాళ్ళు చూసి వీళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు కనుక వీళ్ళు ఏం చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుందని ఆలోచించి మనం అక్కడ పరిచర్య చెయ్యాలి. అంతేగాని నేను ఇది పెద్ద చీటీ రాసుకొచ్చాను కాబట్టి నేను ఇది చెప్పిన దాకా ముగించానంటే కుదరదు. కొంతమంది అలా ఉంటారనమాట. అది ఏ మీటింగ్ నాకు అనవసరం, నేను ప్రిపేర్ అయింది ఇదే, అంతే, నేను ఇది చెప్తా అంటారు. అట్టెట్టుకు కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్కి వెళ్తాం, పిలిస్తే అక్కడ ఏ మీటింగ్ తెలియదు సందర్భం, చెవులు చెప్తారన్నా ఇదన్నా ఇప్పుడు చెప్తే అట్ట ముందని చెప్పాలి కదా. మాకు కొంతమంది ముందే చెప్పేవాళ్ళు ఉంటారు, కొన్ని మధ్యలో చెప్తా ఉంటారు, యాడ్ చేస్తానన్నా పేరు పెట్టాలన్నా అది పిలువన్నాను. ముందు ఏం చెప్పాలో ప్రిపేర్ వస్తాం ముందు చెప్తే కనుక, అప్పుడు సడన్ చెప్పేది కాదు. అట్లా కొన్ని వస్తూ ఉంటాయి. అప్పుడు నాకు కుదరదు, నాకు చెప్పాలంటే కుదరదు. అప్పుడు ఏం చేయాలి? తప్పనిసరిగా చెయ్యాలి. అంటే కొన్ని అట్లా మధ్యలో వచ్చేవి కూడా మనము ప్రిపేర్ అయ్యే ఉండాలి. అంతేగాని ఇప్పుడు నాకు కుదరదు, నేను రాసుకోవద్దని చెప్తా అంటే కుదరదు. నా వర్తమానం ఎన్నోసార్లు మారిపోతాయి. నేను ప్రిపేర్ వెళ్తాను, ఆడికి వెళ్ళిపోగానే పాట ద్వారా ప్రజలు చూడగానే ఈరోజు ఇది కాదు అది చెప్పాలనిపిస్తుంది మనసులో. మళ్ళీ అది ఎత్తుకుంటూ ఉంటా, ఈ పాట అయ్యేలోపే అది ఎక్కడెక్కడ ఉందా ఆ వర్తమానం అంతా ఎత్తుకుని మొత్తానికి ఇది పక్కన పెట్టి వచ్చింది అది మొదలు పెడతా. ఎందుకు? దేవుడు నడిపిస్తారు కొన్నిసార్లు, తెలియదు మనకి. అంటే మనం చెప్పిందా చెప్పాలని అనుకున్నదే ఇప్పుడు కూడా అనుకోకూడదు. కనుక దేవుని నడిపింపులో మనం ఉండాలి. కాబట్టి అట్లా నాకు ఎన్నోసార్లు జరిగింది. నేను చెప్పాలి ఈరోజు ఇది చెప్దామని వస్తాను, కనుక ఒకసారి ఆడికి వెళ్ళిపోక మొత్తం మారిపోయింది అనమాట. అసలు ఎటు వెళ్ళిపోయి డైవర్ట్ అంటే ఏంటి? ఆత్మ నడుపుదల్లో అట్లా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే మనం రాసుకొద్దని చెప్పడం కాదు, కానీ దేవుడు వాళ్ళకి ఆ తేటగంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనము బోధించాలి. మొదటి 5 వచనాలకి ఏమని రాసుకుందామంటే, మొదటి 5 వచనాలకి సంఘాలు ఏమవుతున్నాయి అంటే అనుదినము లెక్కకు విస్తరిస్తున్నాయి. కాబట్టి దీనికి ఏమని టైటిల్ పెడదామంటే సంఘము యొక్క ప్రపంచవ్యాప్త విస్తరణ. సంఘము యొక్క ప్రపంచవ్యాప్త విస్తరణ. కాబట్టి సంఘము యొక్క
ప్రపంచవ్యాప్త విస్తరణ. ఇప్పుడు ప్రజలు కాదు పెరుగుతుంది, సంఘాలే పెరుగుతున్నాయి కనుక ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. అందుకే మనం చదువుకున్నాము, మొదటి 7 అధ్యాయాల సంఘం ఎక్కడుంది? మొదటి 7 అధ్యాయాల సంఘం ఎక్కడుంది? యెరూషలేము లోకల్లో ఉంది. 8 నుంచి 12 అధ్యాయాల సంఘం ఎక్కడి దాకా వచ్చింది? అది సమరయ దాకా వచ్చింది. 13 నుంచి ఆడపోతుంది సంఘము, భూతి గంతాలకి వెళ్ళాలని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది చూడండి, సంఘానికి పెరుగుతున్నాయి కనుక వెళ్ళే కొన్ని సంఘాలు అంటే సంఘము యొక్క ప్రపంచ వ్యాప్తీకరణ కనుక సంఘం యొక్క ప్రపంచ వ్యాప్త విస్తరణ కనుక వ్యాప్త విస్తరణ. కాబట్టి ఆ రీతికి సంఘాలు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే సంఘాలు పెరుగుతున్నాయి. కాబట్టి దేవుడు వాళ్ళు చెప్పారు, అపోస్తులు 1:8 చెప్పాడు కదా, మీరు యెరూషలేములో యూదయ సమరయ భూదిగంతలకు నాకు సాక్షులుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే సంఘాలు ఆ రీతిగా అనుదినము కూడా పెరుగుతూ విస్తరిస్తూ ఉన్నాయి. కాబట్టి సంఘాలు ఇప్పుడు విస్తరించాలంటే, సంఘాలు పెరగాలంటే మొదటి విషయం చెప్పి, మొదటిది ఏంటి? పైన నాయకులు చెప్పిన రీతిగా వాళ్ళు అపోస్తుల బోధ పాటిస్తున్నారు. రెండవది ఏమని చెప్పుకున్నాము, సంఘము విస్తరించాలంటే మంచి బోధలు పెంచాలి. చెప్పండి, సంఘంలో ఎట్లా ఉండాలి? మంచి ఆత్మీయమైన బోధలు, విశ్వాస సంబంధమైన సుబోధలు పెంచబడాలి సంఘం. తర్వాత మూడవది ఏంటంటే సంఘము దినదినానికి కూడా అది అభివృద్ధి చెందాలి. దినదినానికి ఏమన్నా సంఘము అభివృద్ధి అంటే గ్రోత్ పెరగాలి, సంఘం పెరగాలి. కనుక అప్పుడు 100 మంది ఇప్పుడు 100 మంది కుదరదు. కనుక జీవం ఉంటే ఏం చేయాలి? జీవం ఉన్నటువంటి పిల్లవాడు చూడండి, పిల్లవాడి మొదటి సంవత్సరము, నెక్స్ట్ ఇయర్కి ఏమవ్వాలి? 2వ సంవత్సరం, ఆ తర్వాత 3వ సంవత్సరం. దాని దినదినానికి జీవం ఉన్న వాళ్ళు ఏమవుతారు? పెరుగుతున్నారు. సంఘం కూడా జీవం ఉంటే సంఘంలో ఏముండాలి? చెప్పండి, సంఘంలో ఏముండాలి? పెరుగుదల ఉండాలి. కాబట్టి సంఘం అంటే జీవం గల సంఘం అని చెప్పాలంటే చూడండి, సత్యమైన సేవ ఏమైనా పెరుగుతుందా? సత్యమైన సేవ ఏం చేస్తుంది? ఉబ్బి అలా మొత్తం మట్టిలో కలిసిపోతుంది. అది బతుకున్నవాడు దినదినానికి కూడా శవమే కాదు, ప్రాణమున్న ప్రతిది కూడా పెరుగుతుందా లేదా? మొక్క కూడా చూడండి, మొక్క కూడా దినదినం కూడా అంటే దాని లోపల ఏముంది? జీవం ఉంది. అంటే సంఘములు కూడా జీవం ఉంటే సంఘం కూడా ఏమవ్వాలి? నానాటికి విస్తరించాలి, పెరగాలి సంఘం. కాబట్టి ఇప్పుడు సంఘం పెరగడం లేదంటే సంఘంలో ఏమి లేనట్టు జీవం లేదంటే నమ్మేమన్న పేరు మాత్రమే ఉంది, పత్తిగా ఉన్న పేరు మాత్రమే ఉంది. అందుకంటాడు కనుక జీవించున్నా ఉన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు. కానీ ఇప్పుడు ఈ సంఘం ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గిందా? దినదినకి ఏముంది? సంఘాలు విస్తరిస్తున్న అర్థం ఏంటంటే వాళ్ళ మధ్య ఏముంది? జీవం ఉంది కనుక అందుకే ఇది జీవం గల సంఘం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపాలో అది నీకు తెలియజేస్తున్నానని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్న జీవము గల దేవుని సంఘము. చెప్పండి, ఇదే సంఘం అంట. జీవము, సంఘములో జీవం ఉంటే ఆ యొక్క జీవము దినదానికి ఏమవ్వాలి? సంఘములో పెరగాలి, సంఘం పెరగాలి. పాల్ యాంగ్సో గారని మనకు తెలుసు, గొప్ప దైవ సేవకుడు. ఆయన సంఘం ఎంతమంది? 10 లక్షలు. చెప్పండి, ఎంతమంది అంటే ఆయన సంఘము 10 లక్షలు. ఆయన అడిగారు 10 లక్షలు ఎలా చేయగలిగే ఈ సంఘాన్ని అంటే ఆయన 2 విషయాలు చెప్పాడు. నేను చదివాను ఆ బుక్లు ఎక్కడో. కనుక 2 సంగతులు. ఒకటి, ఆయన ప్రతి దినము కూడా పులిపేట దగ్గర వచ్చి ఆయన కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుక పులిపేట దగ్గర ప్రతి దినం వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆయన ఒక మాట అన్నాడు, నేను మనుషులతో మాట్లాడేదానికంటే దేవునితో మాట్లాడుతున్న బాగా ఇష్టం అన్నాడు. మళ్ళా చెప్తాను, పాల్ యాంగ్సో గారు చెప్పిన మాట ఏంటంటే, నేను మనుషులతో మాట్లాడేదానికంటే దేవునితో ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం అన్నాడు. అంటే ఏంటి అర్థము? చెప్పండి, దేవునితో మాట్లాడడం అంటే అర్థం ఏంటి? ఎక్కువ ప్రార్థనలో ఉండేవాడు. మనము చెప్పండి, మనం గంట ఫోన్ చేస్తే వదిలితే ఒట్టు. చూడండి, మనకేమో ఫోన్తో మాట్లాడేది ఇష్టము, దేవునితో మాట్లాడేది ప్రభా రాత్రి అంతా కాపాడు నీ స్తోత్రం ఆమేన్ అయిపోయింది. ఫోన్లోనేమో గంట మాట్లాడతావుగా. అందుకే మన సంఘం ఏమి లేదు, జీవము లేదు. ఏమి చెప్పండి, అది మొదటి సంగతి. ఆయన చెప్పిన మొదటి కారణం ఏంటంటే, నేను మనుషులతో తక్కువ మాట్లాడతాను, దేవునితో ఎక్కువ నేను
అందుకే నా సంఘం ఏమైంది, 10 లక్షలు పెరిగింది. రెండో కారణం చెప్పాడు. రెండో కారణం, ఆ సంఘములంట విశ్వాసులందరూ కూడా భారముతో వస్తారంట. చెప్పండి, ఎట్లా వస్తారు అంటే ఏంటి? ప్రభా, నా భర్త మారుమనసు పొందలేదు, లేకుంటే నా పిల్లలు మారుమనసు పొందలేదు, నా బిడ్డలు మారుమనసు పొందలేదు. వచ్చే సంవత్సరానికి తప్పనిసరిగా నా భర్త మారుమనసు పొందాలి, నా భార్య మారుమనసు పొందాలి, మా పిల్లలు మారుమనసు పొందాలని ఒక భారముతో టార్గెట్ ఉండదంట ఎవరికి? ప్రతి విశ్వాసికి, వచ్చిన వాళ్ళందరికీ కూడా సంఘములో. ఈయనకేమో, పాలెంస గారికి ఏమో ఎక్కువ దేవునితో మాట్లాడేది ఇష్టం. వచ్చిన విశ్వాసాలు అందరూ కూడా భారముతో, ఎట్లా నేను రక్షణ పొందే కదా, మన నా భర్త సంగతి ఏంటి, నేను రక్షణ పొందే మన నా భార్య సంగతి ఏంటి, మా పిల్లల సంగతి ఏంటని అందరూ భారంతో టార్గెట్ పెట్టుకుని వచ్చే సంవత్సరానికి నా భార్య పిల్లలంతా రావాలి అందరూ కూడా అట్లా భారంతో వస్తారంట. తప్పనిసరిగా ప్రార్థన చేసి వచ్చే సంవత్సరానికి వాళ్ళు టార్గెట్ సాధిస్తారంట. అంటే భార్య అయితే భార్య రావాలి, భర్త అయితే భర్త, పిల్లలు ఇరుగు పొరుగు వారి బంధువులు ఎవరైతే ఉన్నారో ఒక టార్గెట్ గురి కలిగి ఉంటారంట విశ్వాసులందరూ. తప్పనిసరిగా ఇప్పుడు 100 మంది అనుకోండి, అందరూ తీర్మానం చేసుకుని ఒక్కొక్కరు తీసుకొచ్చి వచ్చే సంవత్సరం ఎంతమంది అవ్వాలి? 100 మంది అయితే ఒకళ్ళు టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, రేపు నా భర్త రావాలి నెక్స్ట్ ఇయర్. కానీ నువ్వు ప్రార్థన చేస్తావు, వాక్యం చెప్తావు, వాళ్ళకి ఏం చెప్తావు, నీ తెప్పలు పడు, దేవుని దగ్గర ప్రార్థన చేసి మొరపెట్టు. కనుక ఎట్టైనా టార్గెట్ సాధించామనుకోండి, అట్లా ఒకళ్ళు తీసుకొస్తే 100 మంది, వచ్చే సంవత్సరానికి సంఘం ఎంత అవ్వాలి? 200 మంది. మళ్ళీ 200 మంది కూడా ఒకళ్ళు టార్గెట్ పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అంత సంఘం ఎంత అవ్వాలి? అదన్నమాట. అట్లా జరిగింది సంఘం ఆవిస్తరణ. ఎవరిది? పాల్ యాంగ్సే గారు అని చెప్పిన మాట. అంటే ఆయన ప్రార్థనలో ఉంటాడు, వచ్చిన వాళ్ళందరూ ఇది ఆశమాషగా ఏదో కాసేపు కాలక్షేమం తిని తాగి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, భారముతో వస్తారంట. చెప్పండి, ఏముండాలి? భారం. నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ బంధువుల గురించి ఉండాలిగా. వాళ్ళు నశిస్తే ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి? కనుక వాళ్ళు రావాలి, వాళ్ళ కోసం టార్గెట్ పెట్టుకో. కనుక వచ్చే సంవత్సరం నేను పలానా వ్యక్తిని తీసుకొని రావాలి, దేవుళ్ళు తీసుకొని రావాలి, ఒక టార్గెట్ ఉండాలి. లోకం అన్ని టార్గెట్లు ఉన్నాయిగా, టార్గెట్లు ఎంత అయితే అంత డబ్బు వస్తూ ఉంటుంది, దాని టార్గెట్ ఉంది. కనుక మన జాబ్స్తో టార్గెట్టే, కనుక అంత కొట్టాలి, కనుక ఆ టార్గెట్ బాగానే ఉంటుంది. కనుక ఇంత సంపాదించాలి, ఈ టార్గెట్ కూడా బాగానే ఉంటుంది. లోకం ఎన్ని టార్గెట్లు ఉన్నాయి, మరి దేవుళ్ళ టార్గెట్ ఎందుకు లేదు మనకి? కానీ దేవుళ్ళు ఎందుకు లేదు? నిన్న పొద్దున ఒక ఆయన ఫోన్ చేశాడు, పెద్ద ఆయన. నేను ఈ వారంలో ఏంటంటే పరిచర్కి వెళ్ళి, నేను దిల్సుఖ్ నగర్, అక్కడ ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, బ్రదర్ ఈ దినాల్లో సువార్త చేయలేకపోతున్నాము, అభ్యంతరం ఉన్నాయి కాబట్టి నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక చక్కని తలంపించాడు అన్నాడు. ఆ చెప్పండి అన్న. ఏంటంటే నేను మా విశ్వాసాలను పిలిచి అందరికి కూడా ఒక ఈ వారం అంతట్లో కూడా కనీసం ఒక కుటుంబానికి ఒక 7 కరపత్రికలు, ఒక 7 బైబిల్స్ ఇచ్చి, మీరు పర్సనల్గా మీకు తెలిసిన ఎవరైనా సరే, ఇరుగువారే పొరుగువారే బంధువులు ఎవరో మాకు అనవసరం, వాళ్ళు మీరు పర్సనల్గా వెళ్ళిపోయి ఈ వారం అంతా మేము ఇచ్చిన పత్రికలు ఏం చేయాలి, మీరు తప్పనిసరిగా ఏదో అటు ఇచ్చేసి రావడం కాదు, వాళ్ళతో కూర్చుని మాట్లాడి చెప్పేస్తే బాగుండని ఈ తలంపు వచ్చింది, సంఘం అంతటి పంచుకోవాలనుకుంటున్నా అన్నాడు. చాలా సంతోషం అని అనిపించింది. ఈ మైకులు పెట్టి ఆహార పాఠం ఎగిరి ఆడొచ్చి వీడొచ్చి మైక్ ఆపేదానికంటే ఇది మేలు కదా. కాబట్టి ఒక టార్గెట్, ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి, వారంకి ఎన్ని, ఒక 7 పంచాలని, అట్లా ప్రతి ఇంటి కూడా ఇవ్వాలనుకుంటున్నామంటే చాలా హ్యాపీ. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అసలు మనం మైకి దాకా చెప్పేదానికంటే కూడా పర్సనల్గా ఇచ్చే సువార్త, పర్సనల్గా మాట్లాడితే వాళ్ళ లోపల కార్యం జరుగుతుంది. కాబట్టి నువ్వు మైకులు అరుస్తూ ఉంటే, పాడుతూ ఉంటే ఎవడు వింటాడు, ఒకటి వెళ్ళిపోతాడు, ఎవరు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అక్కడ నువ్వు నిలబడి చక్కగా ఇంటికి వెళ్ళి కనుక కూర్చోబెట్టి వాళ్ళ బైబిల్ ఇచ్చి కరపత్రిక ఇచ్చి మాట్లాడితే చూడండి, అవి వాళ్ళ లోపల కార్యం చేస్తాయి. అంటే ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటి, ప్రతి కుటుంబము వారానికి ఎన్ని పంచాలంట, ఎన్ని పంచాలి, 7 కరపత్రికలు పంచాలి, అది వాళ్ళ టార్గెట్. అంటే ఈ తలంపు ఏంటంటే ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన సంఘం కూడా జీవం కలిగిన సంఘమేనా, ఇది పెరిగే సంఘమేనా? లోపల జీవం ఉంటే దినదినానికి ఆ సంఘం ఏమవుతుంది, ఆ చెట్టు ఆ పిల్లవాడు పెరిగినట్లుగా సంఘము కూడా పెరగాలి. ఈ సంఘం ఎట్టుంది, అపోస్తలుల 16వ అధ్యాయంలో దినదినానికి సంఘాలు ఏం చేస్తాడు, లెక్కకు విస్తరిస్తూ ఉన్నాయంటే ఆ సంఘంలో ఏముంది, జీవం ఉంది. కాబట్టి సంఘం పెరగాలంటే మొదటిది పెద్దలు చెప్పినట్టుగా చేస్తున్నారు, రెండవదిగా మంచి బోధకులు మంచి బోధిస్తున్నారు, మూడవదిగా ఆ సంఘములో ఆ బోధ ద్వారా జీవములు పెంచబడి ఆ జీవము దినదినానికి కూడా అనేకులను. అందుకే గొర్రెలు అంటారు, వాటిని గొర్రెల మంద అంటారు. ఒక గొర్రె అంట సంవత్సరానికి 2 సార్లు పిల్లలు పెడుతుందంట, 6 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి 3 నుంచి 6 పిల్లలు పెట్టిద్దంట. 6 నెలలు అవగానే ఒక కాపు అంటారు, ఈత అంటారు, దాన్ని ఏమంటారు, కనుక పిల్లలు పెడుతుంది. మళ్ళీ 6 నెలలకి మళ్ళీ ఏం చేస్తుందంట,
మళ్ళీ 3 నుంచి 6 నెలల పిల్లలు 6 పిల్లలు ఎన్ని పెట్టచ్చు, 3 నుంచి 6 లోపు. ఇట్లా పిల్లలు సంవత్సరానికి 3 పెట్టింది అనుకున్నాం, 6 కాదనుకున్నాం. ఒక గొర్రె ఎన్ని పెడుతున్నట్టు 6 నెలలకి ఒక 3 పిల్లలు, మరొక 6 నెలలకి మరొక 3 ఎన్ని పెడుతుంది, 3 6 పిల్లలు సంవత్సరానికి. మళ్ళీ పెద్ద ఏం చేస్తే మళ్ళీ సంవత్సరానికి ఎన్ని పెట్టాలి. అందుకే వీటిని గొర్రెలు అంటారు, గొర్రెల మంద అంటారు. కనుక అట్లా విస్తరిస్తున్నాయి సంఘాలు కూడా, అట్లా పెరగాలి. ప్రారంభ దినాల్లో సంఘం ఎంత ఉద్యమంతో ఉందో, ఎంత ఆత్మీయంతో ముందుకెళ్తుందో మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే అది జీవము కలిగిన సంఘం కాబట్టి విస్తరిస్తూ ఉంది అనుదినము. మన అభ్యంతరాలు లేకుండా ఉన్నాయి, వాళ్ళకి అభ్యంతరాలు లేకుండా ఉన్నాయా? అభ్యంతరాలు ఉన్నాయి. రాళ్ళతో కొట్టారు, రాళ్ళతో కొడుతున్నా, చెరసలు పెడుతున్న సంఘ విస్తరణ మాత్రము ఆగడం లేదు, చూసారా? కాబట్టి మనకంటే ఎక్కువ అభ్యంతరాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా పౌరులాగా రాళ్ళతో తినే వాళ్ళు ఎవరు ఉన్నారా? రాళ్ళతో నాకు అన్ని దెబ్బలు అన్నవాళ్ళు ఎవరు లేరు. మనం అసలు ఆ సేవ మనం చేయట్లేదు. రాళ్ళతో తిని చెరసాల్లో ఉండి సంఘం అభివృద్ధి అవుతుంది, చూసారా? కనుక ఆరంభ దినాల్లో అభ్యంతరాలు ఏమి లేకపోలేదు. అభ్యంతరాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, ఆహారం కూడా లేదు సరిగా. ఆ దినాలు ఈ దినాలు మనకు సమృద్ధిని ఆహారం కూడా ఉంటుంది. అవన్నీ లేని దినాల్లోని సంఘం అంత విస్తరిస్తూ ఉంటే ఈ దినాలు అన్నీ ఉన్న మనం ఇంకెంత విస్తరించాలి. కారణం ఏంటంటే మనం భౌతికంగా పెరుగుతున్నాము కానీ లోపల జీవము లేని వారంగా, జీవము లేని సంఘముగా. ఇంకో మాట చెప్పాలంటే మా జీవించున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మనము మృతుడేమే. చూడండి, మనకు పుట్టిన పిల్లలు దినదినం పెరగకుండా మరగుజ్జుగా ఉంటే సంతోషపడతామా? అన్న ప్రార్థన చేయండి అన్న, వీడు బాగా పెరగాలన్నా, లోపల తల్లి ఎంత వేదన పడతాం. జీవం ఉందని పెరగాలన్న, వాడు పెరగాలని కోరుకుంటాం. దేవుడు కూడా అదే కోరుతున్నారు. సంఘంలో ఉన్నట్టు నిన్ను నన్ను కూడా మన సంఘము జీవం గల సంఘం అయితే అది తప్పనిసరిగా దినదినము లెక్కగేం చేయాలి, విస్తరించాలి. కాబట్టి పట్టజాలని ప్రజలు రావాలి, తీసుకొని రావాలి. ప్రభు అలాంటి జీవములనికి మమ్మల్ని నడిపించే. ఏదో మేము కాసేపు ఉన్నాం కానీ కొద్దిమంది ఉన్నాం, మేము పర్లోకి వెళ్ళిపోతాం అనుకుంటే నీకు ఇచ్చిన పని ఏది, నేను పరిచర్య ఏది, బహుమానం ఏది ప్రభు అడిగితే అడుగుతాడు కదా. కాబట్టి ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకున్నాం. కాబట్టి ఆ దినాల్లో సంఘాలు అట్లా లెక్కకు దినదినాన్ని కూడా ఏమని అంట విస్తరించడానికి కారణము ఆ సంఘము జీవము కలిగిన. భక్సంగుల టైంలో కూడా అలాంటి ఉద్యోగం మనం చూస్తాం. భక్సంగుల దినాలు కూడా ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆటంకాలు, కనుక అయినప్పటికి కూడా అవన్నీ తోసేసుకుంటూ ముందుకెళ్ళారు. కాబట్టి ఎంత గొప్ప సేవ, ఇన్ని గొప్ప సంఘాలు కట్టబడ్డాయి. కాబట్టి ఆ దినాలతో పోల్చుకుంటే ఇతరుల సేవ జరుగుతుంది కానీ అలాంటి విశ్వాసం, అలాంటి ప్రేమ, అలాంటి ఐక్యత, అలాంటి జీవాన్ని ఈరోజు మనం చూడలేకపోతున్నాం. కాబట్టి జీవం పొందిన మనము అనేకుల జీవాన్ని పెంచాలి. ఒక మాట చదివి ముగించుకున్నాం. ఈ దినానికి పేతురు రాసిన పత్రిక చూడండి. మన జీవం ఏమవ్వాలంటే దినదినానికి కూడా వృద్ధి కావాలి. పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనం జీవాన్ని ప్రేమించేవారు ఉండాలి. ప్రభు ఈ రాత్రి నా వ్యక్తిగతంగా కుటుంబంగా మేము జీవం కలిగిన వారు ఉండాలి అని ఆశించినట్లయితే మనం ఏం చేయాలంటే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 13 వచ్చిన అందరం కలిసి మనం చదువుకుని ముగిద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడదాన్ని పలుకున్న తన నాలుకను, కవడ మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతను కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెదకి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనలు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరాలంటే ఈ దినాల్లో. కనుక ఈ దినాలన్నీ బాగోలేదండి, దుర్దినాలు, చెడు దినాలు, అపాయకరమైన దినాలు అని చెప్తున్నాం. ఈ చెడిపోయిన దినాల్లోని మంచి దినాలను చూడాలి అంటే నువ్వు జీవాన్ని ప్రేమించేవాడు అయితే 2 పనులు చేయాలంట. ఒకటి, చెడదాన్ని పలకుండా తన నాలుకను కాపాడుకోవాలి, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను, తన నోటి నాలుగును కాపాడుకున్నటువంటి వాడు. కనుక కాపాడుకున్నటువంటి వాడే జీవాన్ని ప్రేమించేవాడు. ఆ రీతిగా వారి మీద ప్రభు కన్నులు ఉంటాయి, వారి ప్రార్థనలు ఆయన చెవులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కీడు చేస్తే ప్రభు విరోధంగా ఉంటాడు. కాబట్టి మీరు మంచి విషయంలో ఆసక్తిలో అయితే మీకు హాని చేయవాడు ఎవరు. కాబట్టి ఈ రాత్రి ప్రభు నేను జీవాన్ని ప్రేమించేవాడు ఉండాలి. కాబట్టి నేను జీవము, నా జీవం అనేకులు విస్తరించాలి. కాబట్టి మనం పొందిన జీవం అనేకులు విస్తరించాలి. కానీ అందుకే దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని, అంటే అర్థం ఏంటి? దినదినం నేను
పచ్చగెదుగుతున్నాను. కాబట్టి అలాగే మన జీవం దినదినాన్ని కూడా అభివృద్ధి కావాలి కనుక, కాబట్టి ఆ జీవం అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈ రాత్రి అలాంటి తీర్మానం మనం చేసుకుంటాం. ఎందుకంటే మన జీవము ఎక్కడుందంట, అది కూడా చదువుదాం. తిమోతి పత్రిక, ఇదే తిమోతి పత్రిక చూడండి. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది అంటారు. కొలస్సీ పత్రిక, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము చూడండి 4వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుతుంది. కాబట్టి మనకు జీవమైన క్రీస్తు, ఆయన ద్వారా మనం జీవాన్ని పొందాము. జీవాన్ని పొందిన మనం కూడా లోకానికి జీవపు వాసనగా ఉండాలి. ఆ రీతిగా మన సంఘాలు విస్తరించాలి. కాబట్టి ఈ రాత్రి ప్రభా ఆ సంఘం విస్తరించడానికి కారణం, ఒకటి పైన అపోస్తల బోధ ఉంది, రెండవదిగా మంచి బోధకులు ఉన్నారు, మూడవదిగా ఆ సంఘము జీవము కలిగి దినదాన్ని పెరుగుతుంది. కానీ అది శవముల కృషించిపోయి మన్నైపోయే సంఘంగా లేదు ఆ దినాల్లో. కాబట్టి ఆ రీతిగా సంఘాలు అనుదినముకు లెక్కకు విస్తరించాయి. కాబట్టి మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేసాము. వచ్చే వారము తర్వాత భాగం ప్రారంభిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులో ఒక నిమిషము ప్రార్థన చేయకపోవడం ఒక మంచి తీర్మానం. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా తిమోతి తల్లిదండ్రులుగా తిమోతి ఎట్లా పెంచారో కూడా, ఒక తల్లిగా తండ్రిగా మన పిల్లల విషయంలో ఎలాంటి వైఖరి మనం కలిగి ఉంటున్నాం, మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు, లేఖనాల్లోనైనా బాల్యములను లేఖనాలు నేర్పిస్తున్నామా, విశ్వాసాలు పెంచుతున్నామా, మంచి యవనములో సాగు పంపిస్తున్నారు, రాళ్ళతో కొట్టబడి పరిస్థితులు తెలిసి కూడా నా కుమారుడు పోతే సుఖం ఉండదు, క్షేమం ఉండదు, భద్రత ఉండదు అని తల్లికి తెలిసి కూడా, తిమోతి కూడా తెలుసు సేవ అంటే అంత సౌకర్యాలేమి ఉండవు, అయినప్పుడు అలాంటి పరిస్థితుల్లో తాను సమర్పించుకోవటము, తన కుటుంబం దేవునికి సమర్పించటం ఎంత భక్తి. అటు అలాంటి వారు ఎక్కడున్నారు ఈరోజు? దేవుని సేవకు సమర్పించేవారు ఎక్కడ? మన పిల్లలను కోత విస్తారం ఉంది. కానీ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటగా బతికే కొద్ది కాలం శేష జీవితంలో మనం ఎంతైనా కొంచెమైనా దేవునికి ఉపయోగపడాలి కదా. మనం మన పిల్లలు దేవుని సేవకి తల్లిదండ్రులకు ఆలోచిద్దాం, యవనస్తులుగా ఆలోచిద్దాం. యవన కాలంలో మంచి పేరు ఉండాలి కదా. యవన కాలంలోనే సంఘములోనే ఒక మాదిరికరమైన జీవితం నేను ఉండాలి ప్రభు అని యవనస్తులుగా మనం కూడా తీర్మానం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, అభ్యంతరాలు లేకుండా ముందే చూసుకుందాం. అంత మాత్రమే కాదు, సంఘము జీవం గల సంఘముగా ఉండటానికి ఉన్న సంగతులు మనం చూసాం. కాబట్టి ఈ రాత్రి ప్రభా నాలో ఉన్న జీవము మృతమైపోయింది. కాబట్టి ఈ రాత్రి మరలా నన్ను బ్రతికించండి, మరలా నాకు జీవాన్ని పోయింది. కాబట్టి నేను జీవముతో ఉండాలి. సంఘములు కూడా జీవము గల సంఘములుగా దినదినానికి విస్తరించాలి, విశ్వాసంలో స్థిరపడాలి, అనుదినము లెక్కకు విస్తరించాలి. కాబట్టి విస్తరించలేకపోయాం, వ్యాపించలేకపోయాం. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా మా జీవితాలు సంఘం ఉంది, క్షమించు. కాబట్టి ఈ రాత్రి మాకు నూతన జీవాన్ని దయచేయమని ఒక మంచి తీర్మానం చేసుకుని వెళదాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుడైన పౌలు యొక్క 2వ ప్రయాణంలో 16వ అధ్యాయంలో మేము మొదటి 5 వచనాలు తిమోతి కుటుంబం యొక్క సమర్పణ దయలు మాత్రమే మేము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, ఆ సంఘము కూడా జీవము గల సంఘముగా ఎలా విశ్వాసంలో స్థిరపడుతున్నాయో, విస్తరిస్తూ ఉన్నాయో, పెద్దలు చెప్పినట్టుగా వింటున్నారో, మంచి బోధకులు ఉన్నారు, అలాంటి సంఘముగా ఉండి ఎలా విస్తరించే ఈ దినం మా సంఘాలు అలా స్థిరపరచండి, విశ్వాసములో విస్తరింప చేయండి. మేము పడిపోయాం, చెడిపోయాం, పాపము చేశాం తండ్రి, సుఖభోగులం అయిపోయాం. దయలు మా తండ్రి. కాబట్టి మమ్మల్ని అందరినీ కనికరించండి, మమ్మల్ని అందరూ క్షమించండి. కాబట్టి నూతన యొక్క స్థితి మాకు అనుగ్రహించండి, నూతన జీవముతో నింపి నడిపించండి. ఈ రాత్రి ఎవరైతే ఇలాంటి తీర్మానాలు చేసుకున్నారో వాళ్ళ తీర్మానాలు స్థిరపరిచి బలపరచమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ భవిష్యత్ సేవకై సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి
పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్రగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తన ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.